విజయేంద్ర ప్రసాద్ భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి కథా రచయిత. భజరంగి భాయిజాన్తో దేశమంతా తెలిసొచ్చిన తెలుగు విజయ గాథ విజయేంద్ర ప్రసాద్. రాజన్నతో దర్శకుడిగాను దమ్ము చూపిన ఆయన త్వరలో హిందీలోనూ మెగాఫోన్ పట్టుకోనున్నారు. కొడుకును పొగిడితే ఆయుక్షీణమంటూనే రాజమౌళి అంకిత భావం తనకు పెద్ద ఇన్స్పిరేషన్ అంటున్న నాన్న విజయేంద్ర బాహుబలితో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం విజయేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం. సో ఫస్ట్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్పాలి. అది కూడా సరిపోదు అనుకోండి, చిన్న పదం అది. మీరు సాధించిన విజయానికి ఒక వారం గ్యాప్లో భారతీయ సినిమా చరిత్రలోనే 2 అద్భుత విజయాలు. అంటే ఇంతవరకు అయ్యే కదా రికార్డ్స్ అని, బాహుబలి కానీ బజరంగి భాయిజాన్. ఎస్, ఈ రెండే కదా కలెక్షన్ పరంగా. దే హావ్ బ్రోకెన్ ఆల్ రికార్డ్స్ అని కదా. ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? అంటే ఏదో చెప్పాలందండి, బట్ నథింగ్ కొత్తగా ఏమి అనిపించడం లేదండి. ఎందుకని ఐ డోంట్ నో. అది కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే పార్టీలు చేసేసుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని చేసుకుని అట్లాంటిది ఏమీ లేదండి. నెక్స్ట్ కదా ఇప్పుడు పార్ట్ 2 ఏమి రాయాలి దాని మీద ఉందండి ఎక్కువ. బాహుబలి పార్ట్ 2 మీద ఉంది మనసంతానండి. కొత్త బరువు వచ్చి పడిందండి ఎత్తి మీద. అవును, అంతేగా మరి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి, అంతేగాని ఏమి సెలబ్రేషన్ చేసుకోవటం అనేది ఏమి లేదండి. అంటే కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయిగా, చాలా వచ్చినాయి. బెస్ట్గా అనిపించింది ఏంటి మీ కాంప్లిమెంట్? ఏదండి ఈ 2 సినిమాల్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి? బాహుబలికి ఒక కాంప్లిమెంట్ వచ్చిందండి. అది చాలా స్ట్రేంజ్ కాంప్లిమెంట్. మళ్ళీ వచ్చిన 5-6 రోజుల క్రితం పుష్కరాలు స్నానానికి వెళ్ళానండి. మీరు కూడా వెళ్ళొచ్చారా? కొవ్వూరులో మాది కొవ్వూరు అండి. అవును. రేవులు స్నానం చేసి పైకి వస్తూ ఉండగా 8 నుంచి 10 మంది జనం, 5-6, 8 to 10 మెంబర్స్ మా గోదావరి జిల్లా వాళ్ళు మాట్లాడుకుంటారు. దేవుడు మాట్లాడుకోవట్లేదండి, పుష్కరాల గురించి మాట్లాడుకోవట్లేదు, బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నారండి. ఏం మాట్లాడుకుంటున్నారంటే అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అండి. గోదావరి భాషలో, గోదావరి జిల్లాల భాషలో, గోదావరి జిల్లాలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అంటే ఇక్కడ చెప్తే బాగోదండి. అవును. అసలు ఏమనుకుంటున్నాడు ఆ డైరెక్టర్? ఏమనుకుంటున్నాడు? సగంలో వదిలేతాడేంటి? ఎడ పడగల అసలు అని చెప్పుది కొట్టాలి అంతే. ఇంకా ఏదో చేయాలి. అంటే ఒక పక్క నవ్వు వస్తుందండి, ఒక పక్కనేమో ఏంటి బూతులు నిలిపిస్తున్నాయి. బూతులు నిలిపిస్తుంటే కోపం రావాల్సింది పోయి నవ్వు ఆనందం 2 వస్తున్నాయండి. వచ్చేసి వెరీ స్ట్రేంజ్ సెన్సేషన్ అండి. యాక్చువల్గా ఏమంటే మన బూత్ చాలా కోపం వస్తుంది, అంతే కదా. ఆ కోపం పోయి దాని వెనకాల ఎంత నచ్చేసింది కదా వాళ్ళకి, ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు, తహతహలాడిపోతున్నారు. పట్టించుకోరండి, ఎంత తహతహలాడిపోతున్నారు. నెక్స్ట్ పార్ట్ కోసం ఎలా వెయిట్ చేస్తారు చూసి చాలా ఆనందం వేసిందండి. ఆనందం వెనకాల చిన్న భయం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వాలి. ముందేదో మన కథ ఉందండి, రాసుకున్నామండి. బట్ ఈ సినిమా సక్సెస్ చూసిన తర్వాత ఈ బాహుబలికి ఇంత అంచనాతో రాలేదండి సినిమాకండి. రాయమండ్రి మంచి సినిమా తీస్తాడు అని అంచనాతో వచ్చి ఉంటారండి. ఈ సినిమా చూసిన తర్వాత అంచనాలో ఎక్కడికో పెరిగిపోయినాయి. అవును. అంటే ఏ లెవెల్కి ఉందంటే సినిమా ఇంటర్నేషనల్లో ఎవరు చూడటువంటి హాలీవుడ్ రిపోర్టర్లు కూడా ట్రైలర్ చూసి షార్ట్ బై షార్ట్ అనాలిసిస్ రాశారండి. ఒక ఆవిడ కరెక్ట్ షార్ట్ బై షార్ట్ కండి, విచ్ ఇస్ అన్హెడ్ ఆఫ్ అనమాట అండి. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు ఎలాగా రీచ్ అవ్వాలంటే దేవుడా అని ఒక అంతేనా మే మాసంలో ప్రస్తుతం ఉందండి. కానీ ఆల్రెడీ కథ సిద్ధం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఉందండి, అంటే కథ ఉందండి. కానీ అంటే మార్పులు చేర్పులు ఏం చేస్తారా? ఇప్పుడు ఉన్న అంచనాలు హైలైట్స్ చేరుస్తారు. అదేమీ మారదండి, బేసిక్ మారదు. బేసిక్ అసలు ఏమీ మారదండి. టేకింగ్ లో కానీ ఇంకా పాలిష్ చేసి ఇంకా అద్భుతంగా చేయవచ్చు, ఇంకా ఏమైనా స్పెక్టికల్ క్రియేట్ చేయొచ్చు, ఏ వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనే యాంగిల్ మీద ఉంటుంది. కథ ఒక్కటే 1% కూడా మార్చాల్సిన అవసరం లేదు, మార్చండి. It's been so long now. To my eyes, like a boat in the storm.
సో మీది స్వతహాగా కొవ్వూరు కదా, వెస్ట్ గోదావరి జిల్లా. కానీ మీకు హిందీ ఎట్లా వచ్చింది? పెద్ద హిందీ రాదండి. బజరంగి భాయిజాన్ ఎట్లా రాశారు? అంటే కథ చెప్పడం సల్మాన్ ఖాన్ ఆయనకి హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్పానండి. ఓకే. స్క్రీన్ ప్లే ఇంగ్లీష్లో రాసి ఇచ్చానండి. ఇంగ్లీష్లో రాసి ఇది మాట్లాడితే అర్థమయ్యే లెవెల్కే తప్పండి, ఫ్లూయెంట్గా మాట్లాడేంత పాండిత్యం లేదండి. ఓకే. వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకుంటామండి. కానీ మీరు తిరిగి కమ్యూనికేట్ చేయలేరు. మామూలుగా అయితే కూర్చోంతవరకు అర్థమవుతుంది. అదేలేండి, ఆవో బయట అంతమించి. సో బజరంగ్ భాయిజాన్కి వచ్చిన కాంప్లిమెంట్? అది కాంప్లిమెంట్ కన్నా కూడానండి, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, అంటే దాని వెనకాల కథ చెప్తాను. ఒక 7-8 సంవత్సరాల క్రితం చిరంజీవి గారి పసివాడి ప్రాణం సినిమా చూశానండి. పసివాడి ప్రాణం ఒకప్పుడు చూశానండి. ఆయన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ 2-3 ఏడమంటే అది ఏడతాను నేను. ఓకే ఓకే. 5 సంవత్సరాలు మళ్ళీ వీడియో చూస్తూ ఎంత బాగుందో సినిమా. అప్పుడు కూడా కరెంట్ నీళ్ళు వచ్చినాయి. పక్కన మా అసిస్టెంట్లు ఉన్నారండి. దీన్ని మళ్ళీ ఈ సోల్ తీసుకుని, అంటే ఒక హీరోకి మా మగ పిల్లవాడు దొరికాడు, వాడు ఎవడో తెలియదు, ఒక అనుబంధం వచ్చింది, ఆ పిల్లవాడితో కష్టం ఉంది, ఆ కష్టాన్ని తీర్చడం అది ఎలిమెంట్ అనమాట. ఎలిమెంట్ మరి తీసుకుని చిన్న థీమ్ అది, ఆ థీమ్ అంతే. హీరోకి ఏమీ ఇదే లేదండి. ఒక చిన్న పిల్లవాడు పాపం, వాడి కష్టం ఏంటో మనం చూసామండి. ఇతను తెలియదు వాడి కష్టం ఏంటో. ఆ కష్టం తీర్చడం అనేది సినిమాలో కథ అండి. ఈ థీమ్ మీద మళ్ళీ చేద్దాం అనుకుంటుండగా కీరవాణి తమ్ముడు కాని చెప్పిన దగ్గర పనిచేసేవాడు అండి. దీని కింద ఒట్టినైతే ఏముందండి, ఆ కష్టం పాకిస్తాన్లో ఉందనుకోండి, పాకిస్తాన్ సాల్వ్ చేయాలనుకుంటే అప్పుడు కదా బాగుంటుంది కదా అన్నాడు. ఓకే. వీటికి నచ్చిందండి, చాలా అసలు అంతే లైఫ్ దొరికిందండి. అవును. ఇమీడియట్ మహాదేవ్ స్వామి అంటే ఇంకో అసిస్టెంట్ ఉండేవాడు, మిత్రుడు అని సినిమా డైరెక్ట్ చేస్తాను. అది చెప్పాడు ప్రసాద్ గారు, అలాగైతే వాడు మామూలుగా మనిషి ఉండకూడదండి, డై హార్డ్ బజరంగి గారు ఉండాలండి, ఉన్నప్పుడే వాడి కదా అక్కడికి వెళ్తే రెండు చాలా బాగున్నాయండి. అప్పటి నుంచి కథ వేస్తూ మొదలు పెట్టానండి. మామూలుగా అనుకుంటానండి, అక్కడికి వెళ్ళాడు, జై శ్రీరామ్ అన్నాడు, కొట్టాడు, నరికాడు, చంపాడు, అలాంటిది ఏదో గదర్లాగా ఏదో చేయాలని ఉంటుందండి. చేస్తానండి, తప్పుడు కథ కాదు కానండి, నాకే సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. కథ వస్తుంది కానీ ఇది గొప్ప కథ కాదు అన్న మనసులో పీకుతా ఉందండి. పీకుతా ఉండగా ఒక 4-5 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుంచి ఒక కపుల్ అండి, వాడి పాపం చిన్న పాపకి హార్ట్లో హోల్ పడింది. అవును. ఆపరేట్ చేయించుకోవడం కోసం డబ్బులు లేవు. అంటే అక్కడి నుంచి 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. అపోలోలో, చెన్నై అపోలోలో 2-3 లక్షల వరకు చేస్తారని తెలిసి ఏదో డబ్బులు తీసుకుని వాళ్ళు చెన్నై వచ్చారండి. ఆపరేట్ చేసుకున్నారు. చేస్తుండగా ఆ డాక్టర్ మీద తాలూకు కథ తెలిసిందండి. ఇలాంటి పరిస్థితులు వచ్చారని చెప్పని మంచి మనసుతోటి ఫ్రీగా చేశారండి. ఓకే. చేస్తే వాళ్ళిద్దరూ టీవీలోకి వచ్చి వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారండి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఉంటే వీఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద హార్ట్. ఆ హార్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఎంత మంచి మనుషులు, మా దగ్గర డబ్బులు లేవు, భయపెట్టారు మమ్మల్ని, ఇండియా వెళ్తున్నారా పిచ్చవాళ్ళరా, వాళ్ళు అట్లాగా ఇట్లాగని చెప్పారు. వర్ణించుంటారు. ఎగ్జాక్ట్లీ, నరరూప రాక్షసులు, ఒక రక్తం మాంసం తిన్నారు తప్ప అలా వర్ణించారు. ఎంత మంచి మనుషులు, తక్కువకి పైగా ఫ్రీగా చేశారు. ఏం చేయాలి చూస్తాం. ఇక్కడికి వచ్చి మాకు అర్థమైంది, మా పాకిస్తాన్ పట్ల కూడా మీకు అటువంటి అభిప్రాయం ఉంది. కరెక్ట్, బట్ ఇట్స్ నాట్ దేర్. గవర్నమెంట్ ఎవరెవరు పై వాళ్ళు చేసే జనంతో ఎప్పుడు సమస్య, ఏమీ సమస్య లేదండి. మాకు మీ సినిమాలు అంటే ఇష్టం, మీ పాటలు అంటే ఇష్టం, మీదంటే ఇష్టం. ఇక్కడికి వచ్చిన మా సింగర్స్ మీరు లైక్ చేస్తున్నారు, మా వాళ్ళు ఇది చేస్తున్నారు. భగవంతుడా, ఎక్కువ మంది జనం ఇలా చూస్తే బాగుండు అని చెప్పని వాళ్ళు తాలూ భావం చెప్పారంటే అప్పుడు అనిపించిందండి. ఇంతవరకు ఎన్ని సినిమాలు వచ్చి ఏం చేసినా సరే పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పి జింగోయిస్టిక్ స్లోగన్స్ ఇచ్చి జనాన్ని తాత్కాలికంగా రెచ్చగొట్టి డబ్బులు చేసి సినిమా వచ్చింది కదా. లెట్ us make an honest and sincere attempt to bridge the gulf between India and Pakistan. ఒక్క ప్రేక్షకుడు కంట తేడా సరే, ఒక్క ప్రేక్షకుడు కంట ఒక్క కన్నీటి చొక్క వచ్చినా సరే నా అటెంప్ట్ సక్సెస్ఫుల్ అన్న సిన్సియర్ అటెంప్ట్ తో చేశానండి. ఒకటి కాదు, వెళ్ళిన వాడి కళ్ళకి నీళ్ళు పెట్టేవాళ్ళు ధారాపాతం కళ్ళకి నీళ్ళు వస్తానే ఉన్నాయండి. సో ఆ రకంగా నా అటెంప్ట్ ఏదైతే మనసులో పెట్టుకు చేశానో ఆ సక్సెస్ అయిందన్నటువంటి ఆనందం ఉందండి. ఓకే. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ కథకి? కథ పెద్ద పెట్టలేదండి. అవునా? పెట్టలేదు, బట్ తెరకెక్కడం చాలా టైం పెట్టింది. అంటే సల్మాన్ ఖాన్ దృష్టిలో పెట్టుకున్నారు? ఏమీ లేదండి, చేశాను. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.
हम बजरंगबली के भक्त हैं, मर जाएंगे लेकिन झूठ नहीं बोलेंगे। సక్సెస్ సినిమా రిలీజ్ అయ్యి భయంకరమైన సక్సెస్ వచ్చేసాక సల్మాన్ ఖాన్ నుంచి ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా? వచ్చింది. నా వేళ 17 తారీఖున యాక్చువల్లీ ముంబైలో ఉన్నానండి. అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నానండి. ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేసి విజయేంద్ర ప్రసాద్ గారు యు ఆర్ ద హీరో ఆఫ్ ద మూవీ. నేను కాదండి, మీరు సినిమాకి హీరో అన్నారండి. సరే క్యాజువల్గా చెప్తారని చెప్పనుకున్నానండి. నాకు ఈ విద్యలో అంటే సినిమా ఫీల్డ్ నాకు సలీం జావేద్ అంటే నా గురువులు అండి. వాళ్ళు నేను ఏకలవ్య శిష్యులు అండి. ఒక రైటర్కి ఒక వాల్యూ తీసుకొచ్చారండి వాళ్ళు. అంతకన్నా నాకు ఎవరు లేరండి. వాళ్ళంటే నాకు ఆరాధన అండి, పిచ్చి ఆరాధన. ఓకే. సలీం ఆయన ఫోన్ చేసినటువంటి 20 నిమిషాలకి సలీంకి ఆయన ఫోన్ చేశారండి. ఆయన చేశారా? ఆయన చేశారు. ఆయనతో మీకు అంతకుముందు పూర్వపరిచయం ఉందా? ఒక్కసారి చూశారు. అంటే కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడు ఆయన చూశాను. వేరే పరిచయం లేదు. చేసే విజయేంద్ర ప్రసాద్, నేను చాలా సినిమాలు రాశాను, చాలా సినిమాలు చూశాను, ఇంత గొప్ప కథ రాయలేదు, ఇంత గొప్ప సినిమా చూడలేదు అన్నారండి. వెరీ గుడ్. దట్స్ అల్టిమేట్ అండి. అంతే, అల్టిమేట్ కరెక్ట్. అది అంటే ఆయన అన్నదాన్ని లిటరల్గా తీసుకోవట్లేదండి, యాజ్ ఏ కాంప్లిమెంట్ గానే తీసుకుంటారు కదా. లిటరల్ గా అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఒక 2 మాటలు అన్నందువల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు కదా. పైగా వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్కి రీచ్ అయ్యారు. గ్రేట్ 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 అండి కదా. వాళ్ళు నిజంగా మనసు లేకపోతే అనరు. ఆయన అండి సరదాగా మాట చెప్పారండి అక్కడ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు. చెప్తూ ఏదో సినిమా పేరు జ్ఞాపకం లేదండి, మా ఫస్ట్ 1 or 2 సినిమాలు అండి చూస్తే మా పేరు ఎక్కడో కింద ఉంది పోస్టర్లో అండి. ఈయన జావేద్ ఎదురు అన్ను 2 సైకిల్ తీసుకుని 2 పెయింట్ డబ్బాలు తీసుకుని ఆ ప్రొడ్యూసర్ ఇంటి దగ్గర నుంచి ప్రొడ్యూసర్ ఆఫీస్ వరకు దానిలో ఎన్ని పోస్టర్స్ ఉన్నాయి, అన్ని పేర్లు ఉన్నాయి, అన్ని పోస్టర్ల మీద పైన వాళ్ళ పేరు రాసుకుంటుండే స్క్రీన్ పే బై సలీం జావేద్. గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నాతో ఆయన అన్నారండి, మిస్టర్ ప్రసాద్ మా అబ్బాయి మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడు, ఇంకా అనుకోలేదండి, వాడికన్నా ₹1 ఎక్కువ పుచ్చుకో. దీనికా? ఈ సినిమాకా? ఈ సినిమాకా ఇచ్చారా మరి? అది ఎంత ఇస్తున్నారని చెప్పి తెలియదు సార్, ఇంకా అంతవరకు రాలేదు అన్నానండి. ఎంత ఇస్తారో తెలియదు, వాడు ఎంత పుచ్చుకున్నాడు, వాడికన్నా ₹1 ఎక్కువ పుచ్చుకో, అప్పుడు రైటర్ తాలూకు రెస్పెక్ట్ నిలబెట్టినాడు అవుతాం. కరెక్ట్. అది ఆ ఫ్రాటర్నిటీ ఫీలింగ్. రైటర్ అనే నిజంగానే అన్నాడు, కదా, మాలార్స్ అన్నాడు. కరెక్ట్. రచయితకు ఒక వాల్యూ తీసుకొచ్చారండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు మళ్ళీ. ఒకేసారి 2 సినిమాలు ఒక వారం వ్యవధిలో రావటం వల్ల అది కాదు సార్, సక్సెస్ వేరండి. రైటర్ తాలూకు అనేది ఒక్క సక్సెసే కాదు, కమర్షియల్ సక్సెస్ వేరు. దాన్ని మీరు ఇందాక అన్నట్టు ఆ గోదావరి జిల్లాలో పుష్కరాల దగ్గర కనుక వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు మామూలుగా గ్రామాల్లో కూర్చొని తిట్టుకున్నాడు, తిట్టేసేసారు. సినిమా చూసి వచ్చినాడు, బాగుంటే కూడా తిడతాడు, బలి తీసాడు నా కొడుకు అంటాడు. విచిత్రంగా ఉంటుంది అది. బాగోపోయినా అదే మాట వదులుతాడు. సో అంటే అంత కనెక్ట్ అవ్వటం అనేది కదా, అందుకని నేను చెప్పింది. సో ఆయన దగ్గర నుంచి అది వచ్చింది. సో మీ ఇద్దరు తండ్రి కొడుకులు ఎలా ఫస్ట్ ఏం మాట్లాడుకున్నారు? అది బాహుబలి రిలీజ్ అయిన తర్వాత, సక్సెస్ విన్న తర్వాత మీ ఇద్దరు బాహుబలి రిలీజ్ అయ్యేసరికి నేను ఇక్కడ లేనండి, వాడు ఎక్కడ ఉన్నాడు. ఇద్దరం హైదరాబాద్లో లేవండి. కరెక్ట్. కనీసం ఫోన్లో అన్నా మాట్లాడుకున్నారా? ఫోన్లో మాట్లాడలేదని ట్విట్టర్లో పెట్టాడు. ఏమని పెట్టాడు? చాలా ఆనందంగా ఉంది నాన్నగారు సినిమా హిట్ అయినందుకు అంతేనండి. మీరు? నేనేం పెడతానండి ఆ సినిమా హిట్ అయితే. అట్లా కాదు, కొడుకు అంటే మీ దృష్టిలో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బాహుబలి సక్సెస్కి రచయితగా మీరు పాత్ర అంతా, డైరెక్టర్గా రాజమౌళి పాత్ర అంతా? చాలా ఎక్కువ వాడి పాత్ర అండి, చాలా చాలా ఎక్కువ అండి. దృశ్యకావ్యం అండి అది. దృశ్యకావ్యం కరెక్ట్. ఏదంటే కొడుకుని పొగడకూడదండి ఆ విషయం అంత. ఐ డోంట్ వాంట్ టు. ఓకే. బట్ ఒకే ఒకటి చెప్తానండి, ఏదైనా మన కథ చేస్తున్నప్పుడు సీన్ చెప్తా ఉంటే మన కంటి మీద దృశ్యం వస్తుంది. అవును, కరెక్ట్. విజువలైజ్ చేసుకుని చెప్తామండి. ఆ దృశ్యాన్ని నేను 100 మార్కులు వేసుకున్నాను అనుకోండి, నాట్ దట్ అండ్ ఊరికే ఎగ్జాంపుల్ కోసం 100 మార్కులు వేసుకుంటే నీ దొరికి చేసిన ఏ సినిమాలోనూ
చాలా తక్కువగా 100కి 100 వచ్చినటువంటి సీన్స్ ఉంటాయండి. అవును. అన్ని 60, 70, 50, 40, 30. రాయబోడు సినిమాలో చాలా సీన్లు నేను 100 మనసు ఊహించి చెప్తే 100, 110, 120, 130, 140, 150, 200 వరకు ధర్మంపేట బదులు వరకు వెళ్ళిపోతాయి సీన్స్. ఓకే. 100 లోపు పడిన సీన్లు చాలా తక్కువ ఉంటాయి. ఓకే. ఒకటే మాట చెప్పగలను. చాలు, ఇక అయిపోయింది. ఎంత చెప్పాలని చెప్పేశారు. ఒక వాక్యం చాలు కదా. సో ఇక అంతే, ఇక స్పాట్లెస్ అది అయింది. పిక్చరైజేషన్ వరకు. పిక్చరైజేషన్ అదే నేను అది మిగతా కాదు నేను చెప్పేది. యాజ్ ఎ డైరెక్టర్, అవునండి, ఒక రచయిత ఒకటి చెప్పాడంటే ఒక దృశ్యాన్ని వివరించితే ఇక దానికి రూపం ఇవ్వడంలో మాత్రం ఇక అతనికి 200 ఎన్ని మార్కులు ఇవ్వగలుగుతా అన్ని పడిపోతాయి. సో టేకింగ్లో కూడా మీరు ఏమైనా సలహాలు ఇస్తుండేవాళ్ళ? టేకింగ్ ఏమి ఉండదండి. మామూలు ఒకసారి కథ అనుకున్నప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఓ డిస్కషన్ ఉందనుకోండి, నేను ఊహిస్తాను ఆయన ఇలా సీన్ రాస్తాను. కానీ అక్కడ వెళ్ళేసరికి ఏమన్నా లొకేషన్ ఇంకో రకంగా ఉందనుకోండి, అప్పుడు స్పాట్ కవరింపించి లొకేషన్ ఇలాగ ఉందండి, ఇలాగ ఎందుకు ఎక్స్ట్రా అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ కంటెంట్ ఇలాగ యాడ్ చేద్దాం అనుకున్నా ఏమంటారు అన్న ఎప్పుడైనా పిలుస్తూ ఉంటాడు. వాడికి ఏదైనా సందేహం వస్తుంది. అదేలేండి. టేకింగ్ అసలు ఎవరి సలహా తీసుకునే ప్రసక్తి లేదండి. లేదా అంటే చెప్తాను సార్, అతను ఏ డైరెక్టర్ అయినా సరే అండి, సినిమా ఒక సీన్ తీయాలనుకోండి, ఏ సీన్ మనం కంటి ముందు వచ్చేయాలండి. కరెక్ట్. వచ్చేయకుండా తీస్తే చెత్తగా ఉంటుందండి. వచ్చిన తర్వాత ఎవరి సలహా అక్కర్లేదండి. కరెక్ట్, అది కరెక్ట్. అది ఎందుకంటే అది కనుక ఆ దృశ్యం కనిపించకపోతే తీయలేమండి. నలుగురు చెప్పిన తర్వాత అది ఆడొకటి చెప్తే అంటే మన కంటి ముందు రావట్లేదు అనమాట అండి. అంతే, అది చాలా దరిద్రం అండి. ఫస్ట్ అక్కడ ఫెయిల్ అయిపోయినట్టు ఎలా తీయాలి ఎవరిని. వేరే వాళ్ళ సలహా ప్రకారం అయితే వాళ్ళే తీస్తారు డైరెక్టర్. ఈ 2 సినిమాల టాక్ తోటి ఆల్మోస్ట్ ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ అంటే 500 కోట్ల రచయిత అని ఒక బిరుదు కూడా వచ్చేసింది మీకు. విపరీతమైన డిమాండ్ వచ్చింది దాని వెనకాల. కానీ దీనికంటే వెనక్కి వెళ్తే ఈ చాలా సినిమాలు మీరు దాదాపు 10 బ్లాక్ బస్టర్ ఉన్నాయి కదా మీకు. ఉంటాయి. కానీ అటన్నింటిది వచ్చిన పేరు వేరు, ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చింది. కానీ దీనికి మనం నేపథ్యంలోకి వెళ్తే ఏమిటి అసలు, వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఎక్కడి నుంచి వచ్చారు? మా నాన్నగారు కాంట్రాక్టర్ అండి. కాంట్రాక్టరా? కాంట్రాక్టర్ అండి. చాలా చిన్న స్టేజ్ అంటే చాలా చాలా బాగా సంపాదించారు. నాన్నగారు సంపాదన కూడా అండి ఎక్సెప్షనల్ బీయింగ్ అండి. నాకు వచ్చిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మా నాన్నగారు కాంట్రాక్ట్ చేశారు. ఏటా ₹1,00,000 పైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారండి. అప్పట్లోనే 50sలోనండి. అప్పుడు మీకు చెప్పినంటే కొవ్వూరులో ఎకరం ₹1000 అండి. అంటే ఒక ఏటా 100-120 ఎకరాలు కట్టేవారండి. అంతేగా. మేము 6 అన్నదమ్ములు, ఒక అక్క అండి, అందరు కలిపి. ఆడిటర్ గారు వచ్చి మా నాన్నగారు అప్పారావు గారు, మీరు మీ మిస్సెస్ 6 పిల్లలు, అమ్మాయి, ఇంతమంది కలిస్తే 15,000 ట్యాక్స్ కట్టి సరిపోతుంది, అట్లా ₹1,00,000 మిగులుతాయి అన్నారు. నేను సాక్ష్యం మా నాన్నగారు చెప్పేది. ఆయన ఏమన్నారంటే, ఆడిటర్ గారు, ఈ డబ్బు నేను పెట్టాను, నా కష్టార్జితం, మా పిత్రార్జితం కాదు, వాడు హక్కు ఉంది, నా హార్డ్ అండ్ మనీ. దీంట్లో వాళ్ళు ఏ రకంగానే ఎవరిలో కష్టపడటం లేదు. వాళ్ళకి ఎందుకు నేను షేర్ ఇవ్వాలి? గవర్నమెంట్ ఎవరంటే పెద్ద అబ్బాయి, మనకు పుట్టని అబ్బాయి, అండ్ హీ హాస్ గట్ ద ఫస్ట్ రైట్. ఈ ట్యాక్స్లు కట్టకపోతే గవర్నమెంట్ ఎలా పరిపాలన చేస్తుంది, ఏం చేస్తుంది? ఐ వాంట్ స్టూప్ అన్నారండి. అంత ఎగ్జాంపులరీ క్యారెక్టర్ నేను. అంటే నిజ జీవితంలో సినిమాలో త్యాగాలు కనిపిస్తాయి. ఈ ఒక ధర్మ నిబద్ధతకి నిలబడిన మనిషిని మా నాన్నగారిని చూశానండి నేను. ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బి హిస్ సన్ అండి. ఓకే. కానీ మాకెవరికి ఆ ఇన్స్టింక్ట్ రాలేదండి, అంటే కాంట్రాక్ట్లో చేయాలని. కీరవాణి ఫాదర్ శివశక్తి గారు అండి. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి పెయింటింగ్, ఆర్ట్, కవిత్వం అన్ని ఇష్టం అండి. అన్నయ్యకి డైరెక్టర్ అవ్వాలని అంబిషన్. అన్నయ్య డైరెక్టర్ చూడాలని మాకు కోరిక. ఓకే. అంత మించి కేం లేదు. అంతే, ఆయన డైరెక్టర్ అయితే చూడాలని చెప్పండి. ఆ సినిమా ఫెయిల్ కాకుండా ముందు సినిమా ఫెయిల్ డబ్బులు పోతాయేమో, వేరే చోట కొంత ఆస్తి చేసుకుందాం అని చెప్పని రాయచూరు పొలాలు కొనుక్కుని వ్యవసాయం చేత రాయచూరు అండి, తుంగభద్ర కాలు పొలాలు. అవును. సక్సెస్ఫుల్ గా చాలా పొలాలు అమ్మేసుకుని. ఓకే. సక్సెస్ఫుల్ గా. ఎందుకని? చేతకాకండి వ్యవసాయం చేతకాక. వ్యవసాయదారు అంటే పొలంలో దిగాలండి, కూర్చుంటే వ్యవసాయం అంతే కదా. మనంతా ఒడ్డును కూర్చుంది వ్యవసాయం. ఓకే. అదా చెన్నై వెళ్ళి సినిమా స్టార్ట్ చేసి సగం లాగిపోయి అస్తంత అయిపోయి మొత్తం అన్నదమ్ములు అందరిదేనా? అందరిదండి. మా అందరిదే ఒకటే. అంటే మా ఉమ్మడి కుటుంబం అండి. ఒకరు ఏదంటే ఇంక అందరూ అదే. ఫాదర్ ఉన్నారా? అప్పుడు మా నాన్నగారు పోయారు. ఓకే. ఉంటే ఆయన ఒప్పుకునేవారు కదా, సినిమా పెట్టుబడి కూడా ఇచ్చి ఉండేవారేమో. అదే తెలియదు హైపాథికల్ క్వశ్చన్స్ అండి. సో ఎట్లాంటి స్టేజ్కి వచ్చామంటే అండి,
తెల్లారులు వేస్తే ఒక కేజీ బియ్యం ఎట్లాగిన స్టేజ్ కూడా చూసామండి. అవునంట, నాకు రాజమౌళి గారు ఇదే షోలో చెప్పారు. చూసామండి. తిండి గడవని రోజులు ఆ టైంలో పాపం ముఖర్జీ నా క్లాస్మేట్ అండి. ఎవరు ముఖర్జీ? అవునండి. రాఘవేంద్రరావు దగ్గర బాగా. ఎవరెవరు వెళ్ళారు చెన్నై? మేమందరం మొత్తం 7 మెంబర్. మా పెద్దన్నయ్య గారు హైదరాబాద్లో ఉండేవారు. ఓకే. మా 4 అన్నదమ్ములు వెళ్ళామండి. వెంట చెన్నై. చెన్నై వెళ్తే అక్కడ ముఖర్జీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారండి. ముఖర్జీ నా క్లాస్మేట్ అండి. రాఘవేంద్రరావు దగ్గరికి మా అన్నయ్యని తీసుకెళ్ళాడు. ఓకే. మా అన్నయ్య తాలూకు పెయింటింగ్ పాటలు అవి చూసి మా వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఏం అడగకుండా డబ్బులు ఇచ్చారండి ఆయన. రాఘవేంద్ర ఫస్ట్ టైం బయట డబ్బు తీసుకోవడండి. చాలా చాలా స్వీట్గాను చాలా ఆనందంగానే ఉందండి. తెలిసి మనీ ఫస్ట్ జర్నీగా అండి. అప్పుడప్పుడు కథలు చేస్తూ ఉంటే సాయం చేయమని పిలిచేవారండి. అన్న వెనకాల నేను వెళ్తూ ఉండేవాడి. అందులో అసలు కథ అంటే తెలియదు, ఏది తెలియదు. ఓకే. ఆయనే జానకిరాముడు అనే సినిమా మాతో రాయించారండి. ఎవరు? రాఘవేంద్ర మురారి గారు ప్రొడ్యూసర్ అండి. అది పిలిచి మగ మనసులు కథ కావాలమ్మా, మగ మనసులా ఉండకూడదు అన్నారు. ఓకే, అర్థమైంది. లక్ష్మి, ఇది కళ నిజమా? అవును హనుమంతు, గత జన్మలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాటలాటి మా ప్రేమ మళ్ళీ కొనసాగడానికి ఆ దేవుడు తిరిగి మమ్మల్ని పుట్టించాడు. ఈ జన్మలో కూడా ప్రేమికులను చేశాడు. రంగా, మీరు మళ్ళీ జన్మించటానికి కారణం ఆ దేవుడే అయినా మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మాత్రం సత్యవతమ్మ నమ్మకం, మన సత్యవతమ్మ నిరీక్షణ. సత్యవత? సత్యవతి మాకోసం ఎదురు చూస్తోందా? మీరు చనిపోయారనే నిజం నమ్మలేని ఆమె గుండె ఇంకా ఉన్నారనే నమ్ముతోందమ్మా. ప్రతి చిత్ర పౌర్ణమికి పెళ్లి ఏర్పాట్లు చేసి మీకోసం ఎదురు చూస్తోంది. అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. సో అట్లా మొదలైంది. అలా స్టార్ట్ అయింది. అంతేగాని ఒక స్పెసిఫిక్గా ఈ ఉద్దేశంతో ఈ బాధ్యత తీసుకుందామని వెళ్ళలేదు. అవుట్ ఆఫ్ నెసెసిటీ అండి. బతకాలి, ఏదో చేస్తే బతకాలి అన్నప్పుడు నాకు అర్థమైంది. కథ రాయటం అంటే ఏంటి, మంచి బాగా అబద్ధాలు చెప్పగలగాలి. అబద్ధం తర్వాత అబద్ధం, అబద్ధం తర్వాత అబద్ధం, అబద్ధం తర్వాత అబద్ధం, సీరియస్ చెప్పి అన్ని నిజం అనిపించేలా ఉంటారు. అందమైన అబద్ధాలు, అందమైన అబద్ధాలు రోజులందరూ పక్కన పెడితే అన్ని కలిసి పెద్ద నిజంలాగా ఉంటారు. సో మీకు అంతకుముందు సాహిత్యంతో ఏం సంబంధం లేదు? ఏ నవల్స్ చదవటం తప్ప ఈ యాంగిల్స్ ఎప్పుడు ఏమీ లేదండి, ఏమీ లేదండి. సో అవసరం నేర్పింది మీకు? అవసరం నేర్పింది అన్నయ్య దగ్గర నేర్చుకున్నానండి. అప్పుడు సీడీలు వస్తామండి, సలీం జావేద్ సినిమా చూసి నేర్చుకున్నాను. షోలో ఇంకెన్నిసార్లు చూసి నాకు లెక్కలేదండి. ఓకే. చూసిన ప్రతిసారి ఏయో కొత్త దాంట్లో అర్థాలు కనిపిస్తూ ఉంటాయండి. నేను కథ రాయాలంటే ముందు దేవుడి ప్రార్థన ఎలా చేస్తాము ఒకసారి షోలో చూసేస్తానండి. అవునా? ఇప్పటికేనండి. నేను చేసే కథానికి ఏమీ సంబంధం ఉండదండి. బట్ చేసి చూస్తే మనసు ఛార్జ్ అవుద్దండి. ఆ ఛార్జ్ జనరేషన్ కొత్త థాట్స్ జనరేట్ అవుతూ ఉంటాయండి. సో మరి ఫస్ట్ రచయితగా ఆయన కదా అడుగుపెట్టింది శివశక్తి దత్త గారు, మీ బ్రదరు. అవునండి, అడుగు పెట్టామండి. జానకిరాముడు రాసిన పెద్ద ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత కీరవాణిని రాఘవేంద్రరావు గారు చక్రవర్తి గారి దగ్గర పెట్టారు. పాపం వాడు ఏ రోజుకి ఆ రోజు 100-150 పట్టుకొచ్చి 2 సంవత్సరాల పాటు కుటుంబాన్ని మెయింటైన్ చేశాడండి. మొత్తం 4 కుటుంబాలు అన్ని వాడు చూసాడండి. మా పిల్లలందరూ పెళ్ళిళ్ళు, ఆడపిల్లల పెళ్ళందరూ వాడే చేశాడండి. కొన్నాళ్ళ పాటు పెద్ద దిక్కులాగా దేవుడిలాగా ఆదుకున్నాడు. సో మీ అందరికంటే పెద్ద దిక్కులాగా వాస్తవం చెప్పాలండి. నిజంగా హెడ్ వాడైతే ఏమైపోయి ఉండడం కూడా ఊహించడానికి కూడా ఊహకు అందదన్నమాట. సో చేశాడండి. అదే గ్రేట్ థింగ్ అతను. గ్రేట్, చాలా చాలా. మనిషి కూడా చాలా కూల్గా ఉంటాడు. చాలా ఉత్తముడండి మనిషి, చాలా ఉత్తముడండి. కానీ మీ బ్రదర్ సక్సెస్ కాలేదు అనే ఒక ఫీలింగ్ ఏదో ఉన్నట్టుంది మీలో. న్యాచురల్గా ఉంటుంది కదా, సహజంగా. ఎందుకంటే అంత టాలెంట్ ఉండి కూడా చాలా సహజం. ఏదో రోజు రాకపోద్దా, ఆ టాలెంట్ గుర్తించి రాకపోతారని. నాకే ఏదైనా టాలెంట్ ఉందే ముందు గారు మా అన్నయ్య అండి. స్టోరీ ఏం టాలెంట్ ఉన్నా ఫస్ట్ గురువు. ఆ తర్వాత కైకాల నాగేశ్వరరావు నన్ను పిలిచి ఆదర్శ కుటుంబాన్ని నాగేశ్వరరావు సినిమా వచ్చింది. అంటే అప్పుడు కుటుంబాలు వద్దు విడిపోతాం అని చెప్పి అదేలేండి. అంటే సరిగ్గా ఆడలేదండి. ఆయన ఉద్దేశం ఇట్ వాస్ టూ ఎర్లీ అంటే అట్ దట్ టైం. కరెక్ట్. ఇంకో 3 కుటుంబాల సెటప్లో ఉంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఇప్పుడు మెసేజ్ బాగుంటుంది, దాన్ని బేస్ చేసి రాయమంటే బంగారు కుటుంబం రాసిన. అది నా ఫస్ట్ ఇండివిజువల్ పేరు అండి. ఓకే. అంతకుముందు మీరు ఇద్దరు కలిసి దత్తా బ్రదర్స్ ఏమీ లేదండి. రాఘవేంద్రరావు రెన్యూవర్ అలాగే, బట్ నాట్ ఎనామర్డ్ బై దట్ నేమ్. ఓకే. సో ఇండివిజువల్గా అనేది బంగారు కుటుంబం. ఆ తర్వాత బొబ్బిలి సింహరాజు కథ 1 by 1. మాకు కావాల్సింది స్పాట్ జడ్జిమెంట్. వాయిదాల మీద నడిచే దావాలు కాదు, క్షణాల మీద జరిగే ధర్మం కావాలి. అందుకు అవసరమైతే మేం కత్తులను ఉపయోగిస్తాం. నిన్ను చూస్తా ఉంటే ఎవరు దాదా మాదిరి
ஒரு డిక్టేటర్ மாதிரி ஒரு విప్లవకారన్ மாதிரி తెలుస్తా ఉండదే. Yes. అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను తాతాని, పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని, ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. సో ఇప్పటికీ మీదంతా ఉమ్మడి కుటుంబమేనా ఎట్లా ఉంది? అంటే ఏ కష్టం వచ్చినా అందరూ ఒకటేనండి. ఒకటే. ఏం వచ్చినా అందరికీ ఒకటేనండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నట్టయితే ఈ లెక్కన కీరవాణి గారికి చాలా అది తీర్చే రుణం కదా. కాదండి. ఓకే. సో ఇప్పుడు అంత పేదరికం చూశారు అంటే ముందు ఒక విలాసవంతమైన జీవితం చూశారు. చాలానండి, చాలా చెప్పాను కదండి. ఏటా ₹1,00,000. అదే చెప్తున్నా. ఇప్పుడు ₹1,00,000 అంటే 100 కోట్ల దగ్గర ఏమో అంతకంటే ఎక్కువ ఏమో కూడా తెలియదు. అలాంటి స్టేజ్ నుంచి కటిక పేదరికం. అవునండి. మళ్ళీ ఇప్పుడు పర్వాలేదండి. పర్వాలేదు అంటే అది చెప్పనండి. అంటే ఐ నో వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ విత్ మీ. యా ఆఫ్ కోర్స్. ఎస్. ఎస్పెషల్లీ కానీ ఎవరికి రుణం ఉండకూడదు. బిలీవ్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై ఇన్కమ్ గోస్ ఫర్ చారిటీ అండి. అవునా? మోస్ట్ ఆఫ్ మై ఇన్కమ్. మోస్ట్ ఆఫ్ మై ఇన్కమ్. మరి ఎప్పుడు చెప్పలేదే? ఎందుకంటే ఐ డోంట్ ఇంకోటి చెప్తాను, ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ పబ్లిసిటీ ఇట్ అండి. ఓకే. నేను ఎవరికైనా ఇస్తే ఎవరు అంటే మీలాంటి ఎవరు మంచి వారికి ఇస్తానండి. హూమ్ ఐ ట్రస్ట్. అదే మీకు ఎవరి మీద నమ్మకం కుదిరినా మీరు ఇచ్చేసేయండి అంటాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ అది అర్థమైంది నాకు. టు హూమ్ ఎందుకంటే అండి ఎవరికో నాకు తెలిసిన మనిషికి ఇచ్చాను అనుకోండి, అది కనిపిస్తే నేను ఇచ్చాను కదా కృతజ్ఞత చూపించడేంటి అని అదో దరిద్ర మనసులో ఆలోచన వస్తుందండి. కరెక్ట్. నాకు తెలియకూడదండి వాళ్ళ. సో ఎవరు సహాయం పొందారో తెలియకూడదు, వాళ్ళకి తెలియకూడదు నేను ఇచ్చాను. ఓకే. దట్స్ మై ఎక్సలెంట్. స్టిల్ అదే చేస్తున్నారు. చేస్తారండి. మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారా మీ ఫ్యామిలీలో అట్లా? అంటే అందరిది మంచి బుద్ధి అండి. అంటే ఎవరంత చేస్తున్నారో తెలియదండి. బట్ ఎవ్రీ వన్ ఇస్ బ్లెస్డ్ విత్ ద సేమ్ దట్ హ్యూమన్ అది ఉందండి, హ్యూమానిటీ ఉందండి. మా కోడలు అయితే తన దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు అంతమంది, చిన్న పెద్ద భేదం లేదండి. పిల్లల వాళ్ళు అయితే మంచి కాన్వెంట్లో చేరటం దగ్గర నుంచి ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి ఎవరు రామారాజు చేస్తానే ఉంటుందండి తను. షీ డజంట్ వాంట్ గివ్ ఎనీ పబ్లిసిటీ టు ఇట్ అండి. ముందు మన దగ్గర పన్నవాడు పచ్చగా ఉండాలి కదా, వాడు సుఖంగా ఉండాలి కదా. ముందు అసలు పీస్ ఆఫ్ మైండ్ ఉంటే అసలు వాడు బాగుండాలి కదా. వాడు పేదరికంలో ఉండి మన సుఖాలు అనిపిస్తాయి ఏంటి. షీ డజంట్ బాదర్ దట్ మచ్ అబౌట్ హర్ దిస్ థింగ్ అండి. నిజంగా వీళ్ళ రాజమౌళికి ఉన్న సక్సెస్కి వాడుకున్న ఆస్తి కన్నా ఇంకో 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఆస్తి ఉండాలండి. ఈ డజంట్ హ్యావ్ దట్ మచ్ అండి. ఈ డజంట్ హ్యావ్. సో ఇట్లాగే మొత్తం అంతా అన్నా అండి. అసలు మొత్తం ఇవ్వమని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు, అది వేరే విషయం. ముందు మనసు ఉండటం ముఖ్యం కదా. మనలో అందరూ చక్కగా ఉండాలి, బాగుండాలి. సో ఇప్పుడు మొత్తం మీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల పిల్లలు అందరూ కూడా సెటిల్ అయిపోయారా? ఇంకా కొంచెం ఒకటి కావాలండి. మా కాంచి ఇంకొక కీరవాణి తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడండి. ఇంకా దే ఆర్ నాట్ దట్ సక్సెస్ఫుల్. ఓకే. విచ్ దే డిజర్వ్. వస్తుంది వాళ్ళకి వస్తుంది. బట్ అదర్వైజ్ ఏంటంటే యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే అండి. మీరు లోటే ఉండదండి. అదే లోటు లేకుండా చూసుకుంటున్నారు. సో ఇట్స్ చాలా బాగుంది ఇది. ఇప్పుడు మీ మిగతా ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే పుట్టి సినిమా ఇండస్ట్రీలోనే పెరుగుతూ ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి. బట్ మీ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే ఒక ఫైర్ లాంటిది ఏదో ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ రాజమౌళి ఆర్ మీరు కానీ కీరవాణి కానీ, ఇక ఏంటంటే అది ఒక యజ్ఞం అంటారు, తపస్సు. అలాంటిది ఎందుకు వచ్చింది అట్లాంటి ఫీలింగ్ అసలు ఫస్ట్? నీకండి నా వరకు నేను చెప్తానండి, నేను చేసే పని ప్రేమిస్తానండి. ఓకే. ఒకసారి రేలంగ్ గారు ఒకటి చెప్పారండి, ఆయన చదివాను. యాక్ట్ చేస్తూ ఉంటామంటే నా అవసరం తరిపు డబ్బులు ఇస్తున్నారు, అవసరం లేదనుకో
మరి బాబు నేను ఫ్రీగా యాక్ట్ చేస్తానంటాను. ఫ్రీగా కూడా వద్దన్నారు, డబ్బులు ఇచ్చి యాక్ట్ చేస్తానని అడుగుతాను నేను. బికాజ్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నేనండి ఆనెస్ట్గా చెప్తున్నానండి, సినిమా కథ రాయటంలో నాకు గిట్టేసిందండి. ఓకే, డబ్బు వచ్చింది బోనస్ అనుకుంటానండి. ఇప్పుడు ఏది వచ్చినా కానీ ఇప్పుడు కదండి, నేను కథ రాసిన దానికి తెరకెక్కడంలో నాకు గిట్టేసిందండి. ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. ప్రొఫెషనల్ గా ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. పిచ్చోళ్ళు నాకు డబ్బులు ఎందుకు ఇస్తారనుకుంటానండి. అవునా, నాకు డబ్బులు ఉంటే ఎదురిస్తుంది కదా నేను. అదే కదా నా కథ తెరకెక్కింది, అదే గొప్ప. నేను డబ్బులు ఇస్తాను, నేను నాకు ఎందుకు ఎదురిస్తున్నారు, సరే వచ్చేస్తున్నారు కాబట్టి మనం పుచ్చుకుందాం అనుకుంటాను తప్ప నేను ఏదో కష్టపడ్డాను, చెమట వచ్చాను, నా కష్టాన్ని ఫలితం రాలేదని ఎప్పుడు అనుకోనండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద జాబ్ ఆట్ ఐమ్ డూయింగ్. ఓకే, అదే నా ఉద్దేశం. రాజమౌళి కూడా అదే మెంటాలిటీ అండి. ఈ ఫుల్ ఎంజాయ్స్ హిస్ జాబ్ అండి. ఓకే, వచ్చేట బోనస్ అండి, డబ్బు కీర్తి బోనస్ అండి. అంటే మీరు కూడా మధ్యలో కొంచెం డైరెక్షన్ చేశారు కదా? చేశానండి. చేసి మీరు ఏదో రాజన్నకి ఒక దానికి అవార్డు, అంతకుముందు దాన్ని చేశానండి, నాయుడు గారిది రాజన్న చేశానండి. బట్ కమర్షియల్గా సక్సెస్ కాలేదు. కానీ రాజమౌళి విషయం వస్తే డే 1 నుంచి అవునండి గ్రాఫ్ అప్వర్డ్ ఉంది కానీ డౌన్వర్డ్ ఎక్కడా లేదు, బ్రేక్ కనీసం డిస్టర్బెన్స్ కూడా కాల. అవునండి. ఏమి మీలో అంటే ఎందుకు మీరు కాలేకపోయినట్టు మీ కొడుకుగా ఆయన అంత సక్సెస్ అయిపోయింది. ఏమంటే ఇప్పుడు నాకు ఏదైనా మత్స ఉంది అనుకోండి, నాకు కనిపించదండి, అదే కనిపిస్తుంది. కరెక్ట్, ఆ విషయం తెలిసి మీరు చెప్పండి. మేధావులు అన్నీ తెలుసు, మీరు రాజంలో ఏం తప్పు చేశాను చెప్పండి, సరిదిద్దుకుంటాను. నాకు తెలిస్తే సరిదిద్దుకుంటానండి నేను. అదేలే, నాకు తెలియదండి, అదే బాగానే చేశాను అనుకుంటాను. మనం చేసింది మనకు బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. సో మీలాంటి వాళ్ళు తెలుస్తుంది, ఎస్పెషల్లీ మీకున్నటువంటి మేధకే అనుభవానికి. ఇప్పుడు కాదు ఎప్పుడో సార్ తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి, ఈ తప్పు చేశారు, ఇలా సరిదిద్దుకోమని. దాంతో వదిలేసుకున్నారు ఆలోచన? చేస్తున్నాను ఇంకా ఇప్పుడు డైరెక్షన్ చేస్తాను. ఇప్పుడు ఒక కొత్త వాళ్ళతో ఒక సైన్స్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నానండి. హిందీలో ఛాన్స్లు వచ్చినాయండి, ఐఎమ్ చేయబోతున్నాను డైరెక్షన్. ఓ ఎక్సలెంట్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఈ బాధ్యతతో ఏంటంటే అది రెండు అవుతాయి అప్పుడు, కథ డైరెక్షన్. హిందీలో ఎవరితో? పహ్లాజ్ నిహ్లానీ గారు ఉన్నారు కదండి, సెన్సార్ బోర్డ్ చైర్మన్. ఆయన 2 కథలు చెప్పానండి, 2 తెరకెక్కేసి. ఒకటి యాక్చువల్ మన హైదరాబాద్ బేస్ కదండి. ఓకే, హైదరాబాద్ భాగ్యనగర్ పేరు ఉంది కదా, అంటే కులీ కుతుబ్ షా భాగ్మతి అనే అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్న అమ్మాయి పేర నగరం కట్టించాడు, ఒకటి ఫెయిల్ అయింది, చేశాడు. బట్ దట్ హ్యాస్ గాట్ నో హిస్టారిక్ ఎవిడెన్స్ అండి. అవును. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుడితే ఏమవుతుందన్న కథ ఒకటి చేశాను. అది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఓకే, నచ్చేసి తెలుగు సౌత్ హీరో కోసం ట్రై చేద్దాం, తెలిసి తెలుగు హిందీ చేద్దాం, లేకపోతే హిందీ ఒకటి చేద్దాం అని డిసైడ్ అయ్యాను. అలా మొన్న అమెరికాని సరిగ్గా 4 days బ్యాక్ అమెరికాని 2 కథలు చెప్పాను నా డైరెక్షన్ కోసం. 2 బాగున్నాయి అన్నాడండి. ఓకే, సో స్టాక్ ఉంది ఇప్పుడు మీ దగ్గర? 2 బాగున్నాయి అన్నాడండి. ఈ సైడ్ విల్ కమ్ బ్యాక్ షార్ట్లీ. ఇట్లా. సో హిందీలో తెలుగులో ఒక థ్రిల్లర్ చేస్తున్నానండి. థ్రిల్లర్ 3-4 షూటింగ్ అయిందండి, కౌంట్ 4th ఉంది. నాకు మా నోరంటే ఇష్టం తాత, నేను మా నోరు ఇడిచిపెట్టరాను తాత. మన ఊర్లో రాజన్ అంటాడు తాత. సో బాహుబలి యాక్చువల్గా అది మా నిజామాబాద్ జిల్లా బోధంత దగ్గర ఉన్న క్యారెక్టర్లన్నీ వచ్చింది. అది ఏంటి, ఎనీ ఫ్యాక్ట్? ఏం కదండి, కథ అనుకున్నప్పుడు పేరు పెట్టమన్నాడు అండి. బిగినింగ్ నుంచి వీఆర్ డిసైడెడ్ తెలుగు తమిళ చేద్దాం, హిందీలో డబ్బింగ్ చేద్దాం. బాహుబలి అంటే రాజమౌళి కర్ణాటకలో కూడా సబ్స్టాన్షియల్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ గోమఠేశ్వరుని బాహుబలి అంటారు, చాలా ఫేమస్ పేరు అండి. బాహుబలి అంటే మంచి బలమైన చేతులు కలవాడు. అవును, మనకు అదే ప్రభాస్ కనుక అంటానికి అది యాప్ట్గా ఉంటుంది బాడీ. కరెక్ట్, బాడీకి. హిందీలో బాహుబలి అంటే ఒక గొప్పవాడిని బాహుబలి అని ఒక కీ అడ్రస్సింగ్ అనమాట. బాహుబలి అని అడ్రస్ చేస్తారు. సో ఎన్ని మనసులో పెట్టుకుని బాహుబలి పేరు పెట్టాను. గవర్నమెంట్ ఏం సంబంధం లేదండి అసలు ఇది. సో అసలు అది అంతా ఊరికే
సినిమా తీసినప్పుడు ఇలా వచ్చేయండి కండిషన్ ఎందుకంటే బాగానే ఉంది కదా, అంతే కదా, publicity వస్తుంది publicity వస్తుంది కదా. ఏది వదులుకోకూడదు. అదే సో ఇప్పుడు మీరు మామూలుగా బయట వాళ్ళకి రాసినప్పుడు మీరు సొంతంగా రాసేస్తారు, కానీ రాజమౌళి సినిమా తీసేప్పుడు ఆయన పెన్ను కూడా యాడ్ అవుతుందా? చాలా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాహుబలిలో వాటి కంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఇది ఎలా ఉందంటే అసలు చెప్తానండి. ప్రభాస్తో సినిమా చేద్దాం అన్నప్పుడు ప్రభాస్తో సినిమా అండి టోటల్ రాజుల కథ చేద్దాం అన్నాడు అండి. ఓ రాజులది చెప్పాడు, నేను సినిమా తీస్తే ఫైట్స్ కోసమే సినిమా తీస్తాను నేను. సో ప్రతి సీన్ ఆ ఫైట్కి లీడ్ కావాలి నాకు. ఓకే, ఒక ఎక్స్క్యూజ్ కావాలి ఫైట్ పెట్టడానికి కదా. నెక్స్ట్ ఏం చెప్పాడంటే ప్రతి క్యారెక్టర్ కూడా లైఫ్ ఉండాలండి. మామూలు మన సినిమాలో హీరో ఒకటి చూసుకుంటా మిగతా పట్టించుకోం. హీరోతో పాటు పక్క క్యారెక్టర్ కూడా ఎస్పెషల్ లేడీస్కి ద షుడ్ హావ్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ ద దిస్ థింగ్. అందుకే నాకన్నా ఉంటే సినిమాలో గ్రే క్యారెక్టర్స్ కావాలన్నాడు. ప్రతి మనిషి వాడు పుట్టుతో గొప్పవాడు కాదు, చెడ్డాడు కాదు, పరిస్థితి ప్రభావం వల్ల అట్లా మారుతూ ఉంటారు. అవును. అప్పుడు మీ సినిమా చూసారండి బాహుబలి? చూసా. ఓకే, దాంట్లో లాస్ట్ సీన్ కట్ట పొడుస్తారు చూడండి. అవును, ఆ సీన్ చెప్పానండి. జస్ట్ అవుట్ అట్లా కథ ఏమి నాకు కదలేదండి. ఇలా మహావీరుడు ఒక వీడు గురించి చెప్తాడు. సో పక్కోడు చాలా ఎగ్జైట్, వాడు ఎక్కడున్నాడు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు అంటే వెన్నుపోటు పొడిచి నేను చెప్పాను. కరెక్ట్. అవును, ఆడి కళ్ళలో స్పార్క్ కనిపించింది. అంతేగా. నెక్స్ట్ తల్లి నది దాడుతూ ఉండగా నది పెరిగిపోయింది, ఏదో పొల పట్టుకుంది, అది కూడా నీరు పెరిగిపోతూ ఉంటే ఒక డిటర్మినేషన్ వచ్చి పెట్టాను అలా పైకి ఎత్తి తను చచ్చిపోయింది. ఈ సీన్ చెప్పాను. అవునా, ఇది మీరు చెప్పిన సీన్ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ పార్ట్లో వచ్చి ఇంకో సీన్ చెప్పాను. అది సీక్రెట్ అంటే చెప్పకూడదు కదా. అదే అంటే నేను కూడా అడగట్లేదు. మామూలుగా మీరు ఎప్పుడంటే చేపలు పెట్టారు లేదు నాకు తెలియదు. చిన్నప్పుడు చెరువులో పట్టేవాళ్ళం. పట్టలేదు కానీ అంటే ఇలా గేలం వేస్తాం చూసాం. అవును, వేస్తాం. వేస్తే దాని చివరి తౌడో ఏదో పెడతామండి. చేప వచ్చి ముందు కొంచెం కొరుకుద్దండి. అవును, కరెక్ట్. అవును, కాసేపుడు మిగ్గుద్దని మనకు తెలుసు అండి. అవును, చెప్పగానే వాడి కళ్ళలో స్పార్క్ చూసారండి. ఓకే, అట్లా లాగారనమాట. కాకపోతే అది కథ ఓకే చెప్పి 3 మాసాలు పట్టిందంటే బట్ ఆ క్షణం నాకు తెలిసి ఇది ఓకే అవుద్దని చెప్పాను. సో ఈ ఇన్సిడెంట్స్కి మనం ఏం కథ తీసేసారో గొప్ప గొప్ప క్యారెక్టర్లు వ్యాసులు వారు రాసేసారండి. అవును, ఆయన క్యారెక్టరైజేషన్ లేదా ఆయన చేయింది లేదండి. దాంట్లో ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఒక డ్రామా ఒకటి క్రియేట్ చేసామండి. చేస్తుండే ఏమైందంటే కథ పెద్ద కథ అయిందండి. దాన్ని కుదిద్దామంటే ఎన్నో అందమైనటువంటి ఘట్టాలు పోతున్నాయి, రసాలు పోతున్నాయి, రియాక్షన్స్ పోతున్నాయి. సో బడ్జెట్ కూడా పెరిగిపోయిందండి. అవును, సినిమా బిగిలు మామూలు ప్రొడ్యూసర్ నడుతాం కదండి. అవును, ఆ సోగు గారు అన్నారు అప్పుడే మిర్చి హిట్ అయిందండి, 50 crores కలెక్ట్ చేసింది, 60-70 వరకు సేఫ్ అన్నారు. వేసుకుంటుండే 80, 90, 100, 10, 110 అక్కడ 2 పార్ట్లు చేద్దాం అనుకున్నామండి. ఓకే సేఫ్ అనుకున్నామండి. 120, 250 దాటి ఇప్పుడు ఎక్కడెక్కడ ఆగుద్దో తెలియదండి. అవునా, తెలియదండి. వస్తాను కనుక పర్వాలేదు. అంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ ఇంకా అంతకితం లేదు, 50-60 పడత పైన అండి. అదే అనుకున్న దానికన్నా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ల రూపురేఖలు కూడా మీరే ఇచ్చారా, ఆయన తీసుకున్నాడా? ఇప్పుడు సపోజ్ శివగామి ఉందనుకోండి, అంటే ఆవిడ మనం అనుకున్నామంటే శివగామి అంటే రామకృష్ణ గారు, అది కాదు క్యారెక్టర్ కాగా ఆవిడని తీసుకోవటం తన నిర్ణయం అయి ఉండొచ్చు. ఆవిడ నడక కానీ డైరెక్టర్స్ అది కంటి మీద కనిపించే డైరెక్టర్ తీయలేడండి సినిమా. ఓకే, నేను క్యారెక్టర్ చెప్తా ఉంటే తన కంటి ముందు కనిపించలేదు అనుకోండి, ఆ పాత్ర ఎలా పడుతుంది, ఎలా కూర్చుంటుంది, ఎలా మాట్లాడుతుంది అని ఆ విజయం తెచ్చుకోపోయి తీయలేదండి. ఓకే, సో అతను అది పాత్ర అంటే ఆ పార్ట్ వరకు మొత్తం అంతా. సో ఈ భాష విచిత్రమైన భాష పెట్టారు. అది మదన్ కర్కే అని చెప్పి తమిళ డైలాగులు రాస్తారండి ఆయన. కాలకేయుడు క్యారెక్టర్ తీసుకొచ్చి దాంట్లోకి చిత్రమైన భాష పెడదామండి అని చెప్పి ఆయనే క్రియేట్ చేసి. ఎవరు? మదన్ కర్కి ఆయన పేరు. మదన్ కర్కి తమిళ డైలాగులు పాటలు రాశారండి ఆయన. ఇచ్చారండి ఐడియా. అవునా? ఇచ్చి ఎలా మాట్లాడితే బాగుంటుంది అని చూపించారండి. బాగా చాలా నచ్చేసింది. అవును, మరి అది యాక్చువల్గా అదే బాగుంటుంది అది. సో భాషను సృష్టించాడు ఆయన. సృష్టించారు, వర్చువల్గా సృష్టించినట్టు. ఇంత బాధ్యత పడిపోయింది కదా, ఏదైనా జనం దీని నుంచి ఇంకో స్టెప్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటిది ఇప్పుడు రాజమౌళి కానీ మీరు కానీ అలాంటిది చేస్తారా, లేకపోతే ఏగలాగా ఏదో ఒకటి మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలండి, ఏదో ఒకటి కిందకి రావాలండి, అంతేనా? నెక్స్ట్ చెప్పాడండి. అంటే రకరకాల కాంబినేషన్స్ అండి. అల్లు అర్జున్, అజిత్, లేకపోతే ఇంకోటి అంటే తెలుగు తమిళ 2 హీరోలు తీసుకుని, ఓకే 2 హీరోలు తీసుకుని పక్కా సోషల్ సబ్జెక్టు, ఒక గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటిది. పెద్ద లేకుండా. అంటే మగధీర విషయం వచ్చిన తర్వాత అప్పటికి హైట్స్కి వెళ్ళిపోయాడు ఆయన. అవునండి.
సో మగధీరలో తనకి డైరెక్టర్గా రావాల్సిన ప్రాధాన్యత రాలేదన్న భావంతో అసలు హీరోతో అవసరం లేకుండా ఏకవరనో దోమనో పెట్టి సినిమా కాదండి అని వచ్చింది ప్రచారం. చాలా తప్పండి, అదేం కాదండి. ఒకదే తీసాం, నెక్స్ట్ మళ్ళీ అలాంటివి తీస్తే దాని నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు. లెట్స్ బ్రేక్ ద మోల్డ్. కరెక్ట్, లెట్ us బ్రేక్ ద మోల్డ్. అప్పుడు మళ్ళీ మనకి సఫిషియెంట్ రిక్యూపరేషన్ టైం ఉంటుంది. అవును, కరెక్ట్. పక్కన సినిమా తీసుకుంటే దాని మించి ఇంకేం ఉండవండి. యూ హ్యావ్ టు అంతే కదా, మళ్ళీ ఫెయిల్ చూడాలండి. అంతే, కరెక్ట్. ఏ కదా ఏంటంటే ఎప్పుడో 1996లో చేశానండి కాదండి. ఏక మీదేనా అంటే ఐడియా నాదండి. నాకు కేఎల్ ప్రసాద్ గారు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నానండి. ఆయన స్పీల్బర్గ్ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఈటీ సినిమా తీశారు కదండి ఆయన, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్. దాంట్లో ఒక క్రీచర్ ఉంటుంది, గ్రహాంతరవాస ఒకటి వస్తుంది. ఆ సినిమా తీయబోయింది ఆయన తన ఆర్ట్ డిపార్ట్మెంట్ పిలిచి ఒక క్రీచర్ క్రియేట్ చేయండి, అగ్లీగా ఉండాలి. అంత అగ్లీగా ఉండాలంటే వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవరు దాన్ని దగ్గర చేరనివ్వకూడదు. సో వాళ్ళు పజిల్ అయ్యి ఏం చేస్తా సార్ దాంతో అంటే, దాంతో సినిమా తీస్తానయ్యా, సినిమా అయ్యేసరికి ప్రేక్షకులతో దాన్ని ప్రేమింపు చేస్తాను అని స్పీల్బర్గ్ అన్నాడని ఆయన నాతో చెప్పారండి. థాట్ చాలా బాగుంది కదా. అవును, మనం అంత కాంప్లెక్స్ చేయలేము. మనందరూ అసుకునే జీవి ఏది అంటే ఏగా చీమరుడు కనిపించేయండి. చీమనైనా సరే ఇలా చూస్తూ కుట్టింది అనుకోండి, చంపరండి, తీసి పక్కన పెడతాను. బట్ ఈగ అక్కడ ఉంటే దాన్ని చంపే వరకు మనశ్శాంతి ఉండదు. ఎందుకు పడుకోగా నుంచి ఇక్కడ వాళ్తుంది, ఇరిటేట్ చేస్తుంది, విపరీతమైన ఇరిటేషన్ చేస్తుంది. అవును, అది మనం ఏం చేయక్కర్లేదండి, మనం పడుకుంటాం అక్కడ ఉందండి, ఉంది అసలు ఆ శబ్దము ముక్కు మీద కరెక్ట్ ఇక్కడ వాళ్తుంది. సో అది దానికి సెంటర్ క్యారెక్టర్ పెట్టుకుందాం. పెట్టుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే, మనిషి చచ్చిపోయి మన పౌరజన్మ నమ్ముతాం కాబట్టి పునర్జన్మ, మనిషి చచ్చిపోయి ఏగా పుడితే బాగుంటుంది. చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతాడు, ఎవడో విలన్ గారు చంపితే అంతే కదా, ఆడు పగ తెచ్చుకుంటుంది అని చెప్పి సరదా ఒక కథ ఒకటి చేశానండి. రాయమూడి తెగ నచ్చిందండి. 2000 ఛత్రపతి తీసేప్పుడు నాన్నగారు మీరు తీస్తారా, డైరెక్ట్ చేస్తారా, నేను ప్రొడ్యూస్ చేస్తానండి. నాకు టెక్నాలజీ మీద కమాండ్ లేదమ్మన్నాను. అది మనసు తిరుగుతుంది, ఆడికి ఏగలా తిరుగుతుంది. సినిమా తీస్తే ఊరుకోలేదండి, జోరికిలా రోత పెట్టింది నన్ను సినిమా తీసాడు. సో అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. బ్రేక్ అంటే ఇప్పుడు దీని తర్వాత కూడా అట్లాగే ఉంటుందా? యాక్చువల్గా అంటే ఒక మోల్డ్ బ్రేక్ చేయాలని, ఒక హైట్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒక సోషల్ సినిమా ఇంకోటి తీసి ఒక డిఫరెంట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి, జానర్లోకి. లేకపోతే మళ్ళీ తేడాలు వస్తాయి. ఇంత సక్సెస్ మళ్ళీ ఎవ్రీ టైం అంత సక్సెస్ రాదండి, సాధ్యం కూడా రాదండి. అసలు దాన్ని ఏం చేసి సినిమా తీయకూడదండి. నెక్స్ట్ ఏం తీసేంటండి, బాహుబలి గొప్ప సినిమా తీయడం స్టార్ట్ అయిన డెఫినెట్గా ఫెయిల్యూర్ వస్తుందండి. మనసుకు నచ్చిన సినిమా తీయాలి. అదే మనసు వచ్చిన సినిమా తీస్తే భగవంతుడి దయ వల్ల అన్ని కుదిరితే ఆ సక్సెస్ వస్తుంది. కరెక్ట్, లేకపోయినా ఫెయిల్ అవ్వదండి. అదే వీ బిలీవ్ దట్. అంతే కరెక్ట్, అది మీరు చెప్పింది. అది సో ఇప్పుడు ఈ హిందీలో అది బజరంగ్ భాయిజాన్ ముందు రజనీకాంత్ చెప్పారు కదా. రాక్లైన్ వెంకటేష్ గారు, రాక్లైన్ బెంగళూరు ప్రొడ్యూసర్, ఆయన నేను సినిమా చేశానండి. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కథ చెప్పారు. ఆయన పిచ్చిగా నచ్చేసింది. ప్రసాద్ గారు మంచి సినిమా తీయాలని చెప్పని రజనీకాంత్ గారితో మనం చేయిద్దాం. బాగా చదవండి ఆయన రజనీకాంత్ గారితో, చాలా చదవండి. ఒక 2 సార్లతో మాట్లాడించాను నాతోటి. బట్ అల్టిమేట్గా అంటే ఆ తర్వాత నేను సూర్యకి చెప్పానండి, ఎక్కలేదు అతనికి. ఇంకేదో వెంకటేష్ గారికి చెప్పాను, ఆయన బాగుందన్నారు, అంత మించి ఇంకేమీ జరగలేదు. ఆయన బాంబే, ఇది హిందీ సైడ్ అండి, బాంబేలో మనం ట్రై చేద్దాం అని చెప్పాను. రాజేష్ భట్ అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అండి, ఆయన ద్వారా అమీర్ ఖాన్ దగ్గరికి వెళ్ళాం. అమీర్ ఖాన్ ఆయన కథ విన్నారండి. కథ విన్న తర్వాత ఆయన భార్య ఇద్దరు ఉన్నారండి. ఆడవైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయండి. బాగుందండి, గివ్ మీ సమ్ టైం అన్నారు. ఆ తర్వాత ఏంటో మరి నాకు విషయం అయితే నాకు కమ్యూనికేషన్ లేదండి. ఆయనకి డేట్స్ ఖాళీగా లేవండి, వేరే ట్రై చేద్దామంటే సల్మాన్ ఖాన్కి చెప్పమన్నారండి. సో ఇప్పుడు కబీర్ ఖాన్ రాజేష్ భట్ గారి ఫ్రెండ్ అండి. ఆ కబీర్ గారిని చెప్పి ఆయనని సల్మాన్ ఖాన్తో చెప్పించారు. అట్లా జరిగింది. సో అది యాక్చువల్ అల్లు అర్జున్ వీళ్ళంతా పిక్చర్లో లేదు. తప్పండి అసలు. మామూలుగా అంటే ఇట్లాంటప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. తప్పండి. ఓకే. సో ఇంత టాలెంటెడ్ రైటర్ కదా, మీ విషయంలో ఎందుకు ఒకసారి మన తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిషేధం అని పెట్టింది?
ఏం చెప్పంటారండి, ఒక దొనపోతు ఏంది నా దూడని దొంగతనం చేసి విజయం ప్రసాద్ ఒక ఆయన కేసు పెట్టాడండి. దాని మీద వాడు యాక్షన్ తీసుకున్నారండి. అంటే ఆలోచించాలి కదా, అంటే ఇప్పుడు చెప్పాను ఇంక అంతమించి ఇంక ఎలాబరేట్ చేయనండి. అంతే దొనపోతు ఏంది దూడని కట్టేమన్నాడు. దూడని విజయప్రసాద్ దొంగతనం అదే చేశాడు. అదే ఆ సామెతలోంచి మీరు మార్చారు. విజయప్రసాద్ దొంగతనం చేశాడని ఒక ఆయన కేసు పెట్టాడు. దొంగతనం చేసే నిర్ధారించుకుని వాళ్ళు ఆల్రెడీ ప్రీ కంక్లూడెడ్ జడ్జిమెంట్. అందరికీ రాజమౌళి మీద కోపం అండి. చెప్పాలి, రాజమౌళి మీద కోపం అండి, అసూయ. వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. నేను చెప్పాను, మీరు చెప్పలేదు. వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఎవడు దొరుకుతాడు ఆడ తాలూకు. అవును, అంతేగా మీరు దొరికారు, వేసేసారు. ఇప్పుడు ఉండదులేండి. ఇప్పుడు మేము అంటే ఒకవేళ నిజంగా దొంగిలించిన దొన్నపోతనే దొంగిలించిన చిచ్చ రామరామ అంటారు వాళ్ళే. ఎందుకంటే సక్సెస్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ కదా. అంటే అప్పటికి కూడా మీరు వాళ్ళ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మీరు అప్పటికి కూడా కొంచెం సక్సెస్ఫుల్ రైటర్ కదా. రైట్. ఆయన ఏ స్థాయికి వచ్చారప్పటికి? ఎవరండి? రాజమౌళి. బాగున్నారండి మాకు దగ్గర. ఓకే, అది కూడా అయిన తర్వాతే. మాకు దగ్గర అయిన తర్వాత. సో ఇట్లా అంటే అఫ్కోర్స్ సినిమాలో ఉంటాయి కదా, సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ లేకుండా ఎట్లా ఉంటుంది, కానీ ఇది సహజం అనుకోండి. సహజం అండి. ఇట్స్ ఆల్ ద గేమ్. ఎప్పుడైతే తప్పు చేస్తాం, పాపం చేస్తాం. ఫీల్ అయ్యారా బాగా? చావకుండా ఉంటాను. తప్పు చేస్తే తల ఉంచుకోవాలండి. అవును. తప్పు చేయకుండా 10 మంది గొంతులు ఒక చోట చేరి తప్పు చేశాడంటే దాన్ని మళ్ళీ నేను రోడ్డుకెక్కి నేను గంతులు వేయాలని తప్పు చేయలేదండి. మళ్ళీ రచ్చండి వదిలేశారు అట్లా. అదే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు కర్మకాళ్ళు పోతారండి. కర్మ సిద్ధాంతం కానీ బతక సిద్ధాంతం ప్రకారం. బతక సిద్ధాంతం పోయారు. జనరల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్ తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతుంటారు రైటర్స్, డైరెక్టర్స్ ఎవరైనా సరే. ఒక 10 ఏళ్ళు రైజ్లో ఉంటారు బాగా. ఇక ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఇది ఒట్టిపోతుందంటారే ఆ టైప్లో. అంటే చాలామంది చూసాం కదా మన తెలుగు ఇండస్ట్రీలో. వాళ్ళు కొంతమంది ఏమో వాళ్ళే గౌరవప్రదంగా రిటైర్ అయిపోతుంటారు. కొంతమంది ఏదో పాపులారిటీ ఫెయిల్యూర్ మూట కట్టుకుంటూ ఉంటారు చివరిలో. బట్ మీ విషయం వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ అదర్వైజ్. వయసు పెరిగే కొద్దీ షార్ప్నెస్ పెరుగుతుంది. అంటే ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత మీ ఏజ్? 73 అండి. 73 ఏజ్లో రెస్ట్ ఇన్ పీస్ బదులు ఇంకా ఎంత పని చేస్తున్నాడు అని కూడా కాదు, కాంటెంపరీగా ఉండటం అనేది గొప్ప. అంటే ఈ జనరేషను వీళ్ళ ఆలోచనలకి అనుగుణంగా కథలు తయారు చేయటం అంటే వాళ్ళతో మిక్స్ అయితేనే కదా. అది నేను చెప్పేది. నేను నా లక్ష్యం ఒకటి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జేబు దొంగ ఉన్నాడు అనుకోండి. వాడు చూపు మీ జేబు మీద ఉంటుంది. జేబు ఎత్తుగా ఉందా, పర్సు ఉందా, ఉంటే డబ్బు ఎంత ఉంది, జిప్పేసాడా, ఆ పర్సు ఎలా కొట్టారు, ఇంకేం పట్టించుకోడు మీరు. మీ మొహం అక్కర్లేదు అంతే. వాటిదంతా కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. అలాగే నాకండి బిలీవ్ మీ సార్, ఏమి చేస్తే ఇప్పుడు మీతో మాట్లాడతాను కదండి, మాట్లాడుతుంటే ఏమొస్తుంది రాధాకృష్ణ గారు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తెలుసు ఆయన ఏ సినిమాలో ఎక్కడ స్పెషల్ అపీరెన్స్ ఎక్కడ ఫిట్ అవుతాడా, ఏమి చూసినా, ఏం విన్నా, ఏం మాట్లాడినా, ఏం చదివినా నేను చేసే సినిమాలోకి కానీ చేయబోయే సినిమాలోకి కానీ అది ఏ రకం ఉపయోగపడుతుందన్న ఆలోచన ఒక తెలియకుండా ఒక పక్కన అది నడిస్తే వెళ్ళిపోతానే ఉంటుంది. మీతో మాట్లాడతానండి, మాట్లాడేసరి పేర్లు తాట వెళ్తుందండి. అదే అర్థమైంది. రాధాకృష్ణ గారు ఎప్పుడైనా స్పెషల్ అపీరెన్స్ పెడితే మంచి కిక్ వస్తుంది కదా సినిమాకి, ఒప్పుకుంటారు ఆయన, చూద్దాం ఎలా ఒప్పించాలి, ఒక భాగం అలా పని చేస్తానే ఉంటుంది. ఓకే, ఇట్ హాస్ బికమ్ మై సెకండ్ నేచర్ అండి. సంచేత ఆటోమేటిక్గా ఒకటి చెప్తానండి, వాడు సినిమా చూసి సినిమా గురించి విశ్లేషణ చేస్తారు చూడండి, నేను సినిమా అది ఉండదండి నాకండి. చిన్నపిల్లలాగే నేను సినిమా చూస్తాను లేదండి. ఇది నేను మొన్న దేంట్లో చెప్పాను, మీ సక్సెస్ సూత్రం ఏంటంటే బీయింగ్ సింపుల్ అండి. మనకున్న భాషజాలని, మనకున్న తెలుగుతేటల్ని అన్ని తీసి తొంగలో తొక్కి, అవును, నేల టికెట్ సినిమా కొనుక్కొని ఎంజాయ్ చేసుకుంటా ఇలా చూస్తాను. ఎక్స్ప్రెషన్ పట్టేస్తే చాలు. ఆ ఎక్స్ప్రెషన్తోనే నేను సినిమా చూస్తానంటే, కథ రాస్తే కూడా అదే రాస్తానండి. కరెక్ట్. వాడిని దృష్టిలో పెట్టుకుంటే బీయింగ్ సింపుల్ ఇస్ బట్ ఇట్స్ వెరీ టఫ్ థింగ్ అండి. మోడర్న్ సొసైటీలో బతుకుతూ, అవును, ఎస్పెషల్ సినిమా ఫీల్డ్ టెక్నీషియన్ ఉంటూ దిస్ టఫ్ థింగ్ అండి. బోర్డుని ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ ముప్పురు కొంటూ ఉంటాయండి. అవును, వాటన్నింటినీ పక్కకు తోసేసి మా సగటు ప్రేక్షకులాగా ఆలోచించే మనసు ఉంటే ఎవడన్నా రాయగలరండి.
అంతేనంటారా? సో ఇప్పుడు వీటి ఈర్ష్యా ద్వేషాలన్నిటికీ అతీతం అయిపోతుంది. అస్సలు కదండి, అస్సలు కదండి, బోర్డు ఉన్నాయండి. అవునా? లేకపోతే మనిషి ఎత్తుకుంటాం బెదవర్సండి. మనిషి అన్నాక అవి ఉండి తీరాల్సిందంటారా? మనిషి అంతా కాస్త కొత్త కళాపోషణ ఉండాలన్నట్టు, లేకపోతే జీవితం చదువుగా ఉంటుంది. వివేకం అనేది దాన్ని తొక్కేస్తానండి, పైకి రానివ్వదండి. ఓకే, ఎవరన్నా మీరు రాగానే ఇంత ఆఫీస్ చూసాను ఈశ్వరాకుని ఎందుకుంటుందండి, మీ మీద వస్తుందండి. కాకపోతే దాని వెనకాల రాధాకృష్ణ గారు కష్టపడ్డారు, ఎంత కష్టపడి ఉంటుంది దీని వెనకాల వివేకం, దాని వెనకాల నోరు ఏం చెప్తా ఉంటుంది, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, తగ్గు తగ్గు అని చెప్పి. సో ఎప్పుడో కూడా మీద ప్రపోజల్ రాబోతున్నాను సార్, చిన్న స్పెషల్ అపీరెన్స్ ఉంది చేయండి అని చెప్పాలి, రెడీగా ఉండండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఏ సందర్భంలో అసూయపడ్డారు? పడన సందర్భం అంటే ఏదన్నా లేదండి, అంతేనా? పడన సందర్భం నాకేం కనిపించలేదండి. ఇప్పుడు మీ మీదే అందరూ అసూయపడే పరిస్థితి వచ్చింది. అవునండి. మీరు వేరే వాళ్ళ మీద అసూయపడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే అది ఆ క్షణానికండి, అంతే. అదే పర్మనెంట్ గా మనసులో పెట్టుకుని ఊరికే ఆ క్షణానికి రోడ్డు మీద వెళ్తూ గబిక్కిని ఏదైనా బెంచ్ కార్ కనిపిస్తే అసూయ వస్తుందండి, బెంచ్ కార్ లేదు కారు వెళ్ళిపోగానే మర్చిపోతాం, అంతే కదా. నా ఉనికి, నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. నేను ప్రేమిస్తున్నాను, నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా. జనరల్గా ఏంటంటే సరే ఫ్యామిలీ పరంగా ఎదురైన ఒడిదుడుకులు వదిలేసి రైటర్గా జీవితం ప్రారంభించిన తర్వాత ఎక్కడన్నా అవమానాలు వచ్చినాయి మీకు? అంటే ఒక కథ తీసుకెళ్ళి ఇస్తే పాపా అదో కథ అని చెప్పి అని అదే కథ తర్వాత గొప్పగా సక్సెస్ అయ్యి ఎవరు వేరే వాళ్ళు తీసింది. ఇంకోటి చెప్తుంది, ముందు ఒకటి చెప్తానండి. ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని ఇన్సూరెన్స్లో పెద్ద జనరల్ మేనేజర్ చిన్నప్పుడు వాడి దగ్గర తీసుకెళ్ళి నా కొడుకు ఉద్యోగం రా అని అడిగాడు. వాడు పిలిచిన ఆయన ఫీల్డ్ ఏజెంట్కి పని చేయని చెప్పి అలా చెప్పాడు. నెల రోజుల తర్వాత ఆ పిల్లోడు వచ్చాడు, నేను చెయ్యను సార్ అన్నాడు. ఏమ్మా అన్నాడు. తను అవమానం చేస్తాను సార్, చేయని పంపమంటున్నారు సార్, నీ పని లేదంటున్నారు సార్, నా వల్ల కాదు సార్ అన్నాడు. ఒరే నేను 15 సంవత్సరాలు ఫీల్డ్ ఏజెంట్కి పనిచేశాను రా, ఎన్నో చోట వెళితే మొహమ్మద్ ఉమ్మేశారు, బ్యాడ్మి చేసి గెంటారు, బుద్ధం తెల్ల రవాన్నారు, చెప్పు తీసు కొట్టారు, మరి ఎంతో నన్ను ఎవడు అవమానం చేయలేదురా, నిన్నెవడు అవమానం చేశాడు అన్నాడు. కథ చెప్పేశారు నాకు. సినిమా ఫీల్డ్కి వస్తే అటు అతిథులుగా ఉంటేనే అదే కథ చెప్పేశారు. సో టిపికల్ రైటర్. సో అవమానం అనేది ఎక్కడ జరగలేదండి, అవమానం అనేది ఎక్కడ జరగలేదు. అర్థమైంది నాకు ఇప్పుడు, అదే అర్థం చేసుకోవడానికి బట్టి. అంటే నేనేది ఏంటంటే ఇవన్నీ ఇంకో నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. మా అన్నయ్య నేను కొన్నాళ్ళు కలిసి పనిచేసామండి. ఎక్కడ పెడితే అక్కడ కనిపించే మూర్ఖత్వానికి, వాళ్ళ తలకు తిరుగు తొక్కుతనానికి తిట్టుకునేవాడండి అన్నయ్య. ఈ బుద్ధులతో ఎలాగరా పని చేయడం అని అనేవాడండి. మనతో మాట అనేవాడిని. వాళ్ళందరూ తెలివితేటలు నీకు నాకు పని ఉంది ఇక్కడ అని ఉండండి. అంతే కదా, కరెక్ట్. ఆ తెలివితేటలు ఉంటే వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. సంతోషించు, మనకి టైం వస్తుంది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది టైం. అదో తెలివి వెళ్తే మనకి ఇక్కడ ఉండాల్సిన పని లేదు. అవును. సో ఐ ఆల్వేస్ థింక్ మన టైం రాలేదు, వస్తుంది అంతేనండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పడతారు కొంతమంది, దాన్ని మనం ఏం చేయలేము. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది, ఒకరికి ఒక జబ్బు అంటే అది ఉంటుంది. అంటే ఇది ఎందుకు అడిగానంటే, నేను యంగర్ జనరేషన్ ఏంటంటే చాలామంది చిన్న 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 ఏమంటాం వాటిని ఎదురు దెబ్బలు అంటామే, వాటికి కుంగిపోతూ ఉంటారు. అంటే 4 సార్లు తినేసరికి అలవాటు అయిపోతుందండి. అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండటం కోసం అని నేను అదే అడిగింది అనమాట. ఎందుకంటే సక్సెస్ అనేది ఒకటే చెప్తాను సార్, ఎవరు పని కొట్టుకుని అవమానం చేయరండి. నేను చాలామందిని చూస్తూ ఉంటానండి, ప్రొడ్యూసర్లు చాలామంది చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, చిరంజీవి దగ్గరికి వచ్చేవాడు రా, అక్కడ అలా కూర్చోండి అంతే, అక్కడ అలా గంటలు వెయిట్ చేసాడు. అవును. అంటే ఎవరు పిచ్చోడా అని అనిపించింది నాకు మనసులోనండి. కరెక్ట్గా మరి ఒక టాలెంట్ని చూసి రికగ్నైజ్ చేసి పిలిచి ఆయన వేష వచ్చి ఉంటే పెద్ద అయితే ఆయన పిలిచి నీకు వేష వచ్చి ఉండేవాడు. అవును, కరెక్ట్. ఆ కృతజ్ఞతతోటి నీ లెవెల్ ఎక్కడో ఉండేది. అవును.
ఒకటి టీలు తాగుతూ సెవెన్ ఆ రోజు అవమానించడం గొప్ప అనుకుని అతను గొప్పగా మరి కనీసం ఇప్పుడైనా కానీ పశ్చాత్తాపడటం లేదండి. అది అంత గొప్ప టాలెంట్ రికగ్నైజ్ చేయలేకపోయినా వాడికి భవిష్యత్తు ఉంటుందండి. ఎస్, అవును. అది గొప్పగా చెప్పుకుంటే వాడు ఇంకా అక్కడే ఉంటాడు అంతే. అంతే మనిషి అతను కుంచుకుపోయిన అంతే. సో అంచేత ఎవరికైనా సరే ఎవరు ఏమైనా విమానం చేస్తాం కథలు చాలా మంది చెబుతుంటారు సినిమాల్లో. చాలా 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 వాడు మొహవాడికి అసలు నేను నా దగ్గర దేకేవాడు పట్టించుకోండి కదా, అక్కడ కూర్చోరా ఇవ్వండి, సిగ్గుతో చావాలండి. ఏంటి సినిమా ఫీల్డ్ లో ఉండి ఒక టెక్నీషియన్ ఆర్టిస్ట్ గా టాలెంట్ రికగ్నైజ్ చేయలేకపోతే సిగ్గు చేయటండి అదండి. ఈ డజంట్ డిజర్వ్ టు బి ఇన్ ది ఫీల్డ్ అండి. కనీసం ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఎక్కడొచ్చాడు మనం కూడా అలాంటి ఒక రత్నాన్ని పట్టుకుందాం, ఆ సాన పెడదాం, అంతే కదా, మనం బ్రేక్ ఇద్దాం, తద్వారా మనం పైకి వద్దాం అని చెప్పినటువంటి థాట్ లేదనుకోండి. దే డోంట్ హ్యావ్. ఫస్ట్ మీ ఇంట్లో టాలెంట్ని రాఘవేంద్రరావు గారు గుర్తించారా, ఇంకెవరన్నా గుర్తించారా? కైకా నాగేశ్వర గారు గుర్తించారండి. రాఘవేంద్రరావు గారు మాకు జాలితో ఇచ్చారండి. ఓకే ఓకే. అంటే అన్నయ్యకి ఇచ్చేవారు పని, అన్నయ్యకి నేను వెళ్తా ఉండేవాడిని. ఏదో ఇక కాస్త గడిపి కుటుంబం గడవడానికి పనికి వచ్చింది. అంతే అంతే. కైకా నాగేశ్వర ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఎట్లా? నన్ను పిలిచి కథ రాయమన్నారండి ఆయన స్వయంగా. అంటే అప్పటిదాకా మీరు ఏం రాశారని ఆయన తెలియదండి. ఎందుకు పిలిచారు ఇప్పుడు వేగాసలు నాకేం జ్ఞాపకం లేదండి. అవునా? పిలిచి నెలకు 5,000 ఇస్తాను ప్రసాద్ గారు, మీకు 3 కథలు రాయండి, నాకు ఆ కథ తీసాడు మరి దానికి డబ్బులు ఇస్తా అన్నారంట. ఆ 3 కథల్లో ఒకటి బంగారు కుటుంబం అండి. ఓకే. దాన్ని మళ్ళీ డబ్బులు ఇచ్చారు. ఆయన తీసారా? ఆయన తీసారు, ఆయన ప్రొడ్యూసర్. సో అట్లా మీకు అవును, ఆయనలో మీకు ఒక రకంగా గాడ్ ఫాదర్, ఇస్ జమ్ ఆఫ్ ఎ మ్యాన్. రైటర్గా మేము వచ్చేటప్పటికి పెర్సన్ కూడా మంచి క్యారెక్టర్ అండి ఆయన. గ్రేట్. నువ్వు లేకుండా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక సరదాగా సినిమాలకి షికార్లకి వెళ్తారు, కూడా మేకల మందం తీసుకువెళ్ళరు. ఉమ్మడి కుటుంబం కదా, ఇవన్నీ తప్పు పుష్ప. మీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనేం అనలేదు. పుష్ప నెక్లెస్ వేసుకుంది, బాగుందమ్మా అన్నాను, అంతే. నక్లెస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, పెట్టుకుంది, మధ్యలో నీకేమొచ్చింది? అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు, నాకేం పెట్టలేకపోయారనేగా మీ వదిన గారి వెటకారం. సో ఇప్పుడు రాజమౌళిని డైరెక్షన్లో పెట్టాలనేది కూడా మీరు ఆలోచన, ఆయనకు వచ్చిన ఆలోచన అది? అప్పుడే నేను మెడ్రాస్లో కింద మీద పడుతున్నప్పుడు వాడు ఇంటర్ పాస్ అయ్యాడండి. పద్ధతి చదవటానికి చదివించాలి, మాకు ఫైనాన్షియల్ స్టేటస్ లేదండి. అప్పటికే కేరవాన్ పెళ్ళి అయింది, వచ్చాడు కొంచెం తీరుతూ ఉంటే ఒకసారి అడిగి నాన్న ఏం చేస్తామంటే డైరెక్ట్ అవుదాను ఉందండి అన్నాడు. అని చెప్పి నేను ఎంతమంది చూస్తానమ్మా, డైరెక్టర్ ముందు క్లాప్ అసిస్టెంట్ అంటారు, 2 ఏళ్ళ పోయిన తర్వాత అసిస్టెంట్ అంటారు, అసోసియేట్ అంటారు, కో డైరెక్టర్ అంటారు. అవును. అప్పుడు కూడా వాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గరికి హీరో దగ్గరికి ఏమండి మాకు పరిచయం రోజు మంచి కథ ఇస్తానండి, ఛాన్స్ ఇవ్వండి, ఇది ప్రస్థానం అండి. అవును, కరెక్ట్. అదొద్దు, రట్లో పడిపోతావు. నువ్వు డైరెక్టర్ కావాల్సిన దానికి ఎలీట్ శాఖలు ఉంటాయి, ఎడిటింగ్ ఉంది, మ్యూజిక్ ఉంది, కెమెరా ఉంది, ఇవి నేర్చుకో. ఇవి నేర్చుకు ఏ డైరెక్టర్కి వెళ్ళి నీకు గౌరవం ఉంటుంది. వాల్మాల్ అన్నట్టు పెట్టుకోవడానికి ఎవరికి పెద్ద ఇష్టం ఉండదు. అవును అని చెప్పంటే వాడికి అర్థమైందండి. చంటిగారి దగ్గర పెట్టాను. అప్పుడు తిరుపతిరావు గారు దగ్గర నేను బబుల్ సింహం కథ రాస్తున్నానండి, పెట్టానండి. ఆ తర్వాత న్యాచురల్ కేరళ పక్కన ఉండేవాడు కాబట్టి మ్యూజిక్ దానికి సంబంధం వచ్చిందండి. క్రాంతి కుమార్ నా క్లాస్మేట్ అండి. క్రాంతి కుమార్ అంటే తను అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. ఓకే. అక్కడి నుంచి కొన్నాళ్ళు నా దగ్గర స్టోరీ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇంకా అక్కడి నుంచి వాడు ఇండిపెండెంట్గా రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ మాకు ముఖర్జీ ఇంకో 2వ మాకు లిఫ్ట్ ఇచ్చారు, ఆదుకున్నాడండి. రాఘవేంద్రరావు తెలుగుదేశం యాడ్లు చేసేవారండి. అవును, తీసి ఇక్కడ పరిచయం చేశారండి. 7 కాన్సెప్ట్లు వచ్చినాయండి. ఆ యాడ్లలోంచి శాంతినివాసం స్టూడెంట్ నెంబర్ 1 అలా వెళ్ళిందండి. ఓకే. సో ఇప్పుడు 95లో తీశారు అయినా యాడ్లు? అదే తెలుగుదేశం 96 ఎలక్షన్స్ వచ్చినాయి అదే అప్పుడే. సో ఫస్ట్ యాడ్స్ అయ్యి బాగున్నాయండి. ఏం తీసినాయనా అంటే కొన్ని అన్ని వీడు కాదండి, అదే కొన్ని తీసాడు. అప్పుడు ఆయనే పనిచేశారు, రాఘవేంద్ర గారు చేతుల మీదగానే జరిగింది అదంతా, క్యాంపెయిన్ అంతా. సో ఆయన అప్పుడు అవకాశం ఇచ్చారు. అప్పుడు శాంతినివాసం సీరియల్ ఇచ్చారు. అది తీస్తూ ఎన్టీఆర్తో సినిమా తీయటానికి 3 రకాలు అనుకున్నారండి. ఆయన పాటలు తీసేలాగా, వరాముళ్ళపూడి గారు టాకీ పాట తీసేలాగా, ఫైట్ లీడ్ తీసేలాగండి. ఓహో, అచ్చా. మధ్య వరాముళ్ళపూడి గారు ఆయన వేరే సీరియల్ బిజీ అయిపోయి సరే టాకీ కూడా తీసి పాటలే తీస్తానంటారండి. పాటలు కూడా ఆయన టైంలో అయిపోయిందండి, ఫైట్ తీసాడు. కంపార్ట్మెంట్లో వచ్చిందండి డైరెక్షన్ ఛాన్స్. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 అదే కదా. సో ఆ కథ మీ దగ్గర? అది కాదు,
పృథ్వీ అని రైటర్ అయిందా? ఓకే. సో రాజమౌళి తీసిన సినిమాలో అది ఒకటేనా మీది? గాంధీ నాది అది కదండి. అసలు మర్యాద రామన్న నాది కాదండి. అది కూడా కదా. మర్యాద రామన్న అవర్ హోస్టేజ్ అని ఇప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి. వరా ముళ్ళపూడి గారు దాని మీద తెలుగేసేసి కొంత రాశారు. అక్కడ ఆయన దగ్గర తీసుకుని చేశాడు. సో 2 సినిమాలు మీది. కానీ ఇక భవిష్యత్తులో మీదే మీ ఇద్దరు కలిసే ఉంటాయా? ఉండకూడదు, కొత్త రైటర్ కావాలని నా కోరిక అండి. ఎట్లా? ఎందుకని? ఎందుకంటే ఎప్పుడు హైబ్రిడ్స్ నుంచి కొత్తవి పడతాయి. మీరు చూసారండి, ఎప్పుడైనా హైబ్రిడ్లో కొత్త అందాలు వస్తాయండి. అవును. ఒక రైటర్గా, ఒక తండ్రిగా వాడి కోసం నా కంట్రిబ్యూషన్ ఎప్పుడు ఉంటుంది. కానీ మీరు ఇంకా ఎగ్జాస్ట్ కాలేదు కదా. స్టిల్ దో యు ఆర్ 73, రివర్స్లో 27 లాగా పరిగెత్తున్నారు. అంటే నా మెంటలే చెప్పనా అండి, మీరు ఉన్నారు కదా, అది ఇలా కూర్చోవాలి ఉంటా పడుతుంది. కరెక్ట్. నేల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవాలనేది నా మెంటల్గా 30s అండి. మెంటల్గా, ఫిజికల్ అదే నేను అన్నదే మెంటల్గా 27 అన్నా నేను. ఒక కార్ డ్రైవ్ చేసే దగ్గర భయం వేస్తూ ఉంటుందండి, ఏజ్ తెలుస్తూ ఉంటుందండి. చిన్నప్పుడు అంత ర్యాష్నెస్ లేదండి. మిగతాది సో కారు ఇప్పుడు నడపాలంటే భయం ఎప్పటికి? అంటే ట్రాఫిక్లో చిరాగ్గా ఉంటుంది. కారు నడుపుతానండి. అండ్ ముఖ్యంగా రైటర్కి ఏంటంటే ఏదో మనసు ఎటు వెళ్తూ ఉంటుందండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన ఉంటే పక్కన అటు ఇటు. కరెక్ట్. బికాస్ దే డోంట్ అబ్జర్వ్ ట్రాఫిక్ రూల్స్. అవతలోడు అబ్జర్వ్ చేయబోబట్టి చిరాకు. మనకు అదే వచ్చింది ప్రాబ్లం. మన తప్పు లేకపోయినా యాక్సిడెంట్లు అవుతాయండి. అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలి అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతున్నాం కదా. అది ఉండమన్నానా చెడి. అది ఏంటి చేయలుగుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన చేయలేసేది మీసం తిప్పడానికి. తిప్పుతా. తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సో అంటే ఇప్పుడు మీరు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసిన ఒక మనిషిగా నెక్స్ట్ జనరేషన్కి ఇగో నేను ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటేనండి, బీ సిన్సియర్ టు యువర్ సెల్ఫ్. మనం ప్రపంచం కోసం ఎన్నో చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా సూపర్ ఫ్లూయర్స్ అండి. ఓకే. పడుకుంటే మీ మనసు మనం చెప్పుద్ది, రైట్ చేసామా తప్పు చేసామని చెప్పి. అంటే ఏ మనిషి మనసు చెప్పినట్టు నడుచుకోలేడు, ఆత్మరాజు చెప్పినట్టు నడుచుకోలేడు. వాడు నడుచుకోవడానికి ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటే జీవితం అంత హ్యాపీగా ఉంటుందండి. ఓకే. మన అంతరాత్మ ప్రకారం పనిచేయటం. మంచి చెడు ఏదైనా కానివ్వండి, చెడు అవ్వదండి. అదండి అంటే చెడు అవ్వచ్చు అండి. నేను అనేది వాడుకల్లో వాడే మాట. మంచి చెడు ఇట్లా అంటాం కదా, అట్లా ఆ ఉద్దేశంతో చెడు చేయమని కాదు. వేరే వాళ్ళ ప్రభావంతో అయితే దారి తప్పే ప్రమాదం ఉంటుంది, అంతేగా. ప్రభావం అనకూడదండి, పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. సలహాలు ఓకే, అల్టిమేట్గా యువర్ కాన్షియస్ దునియా కోసం అంటారు కదా, గైడెన్స్. సో అంతరాత్మ ప్రకారం చేయటం అది. ఇప్పుడు మీ ఇంటి పేరు కోడూరు కదా? అవునండి. కానీ ఎవరికి ఇళ్ళ ముందు మీ పేర్ల ముందు అది ఉండదు ఎందుకండి అసలు? ఎందుకనండి, దేర్ ఇస్ సమ్ పర్సనల్ రీజన్, జస్ట్ డ్రాప్డ్ ఇట్ అండి. అంతేనా? సమ్ పర్సనల్ రీజన్. ఓకే ఓకే. అంటే ఈ పేర్లు ఎందుకు పెట్టారా ఇవన్నీ చెప్పొచ్చా? అది కూడా పర్సనల్ రీజన్ అండి. అంతేనా? ఎంఎంకేఎస్ఎస్ ఇట్లాంటివన్నీ ఓకే, పర్సనల్. అది యాక్చువల్గా మా అన్నయ్య గారు అంటే శ్రీలేఖ నాన్నగారు ఉన్నారండి, ఆయన పెట్టారండి పేర్లు అనేది. ఓకే ఓకే. అండ్ హీఈస్ మై స్పిరిచువల్ గురు. ఓకే, స్పిరిచువల్గా వచ్చిన పేరు. ఓకే, అదేమన్నా దాంట్లో అభ్యంతరకరమైంది ఏం లేదు. అంటే జనరల్గా అనుకుంటారు కదా, అంటే ఇప్పుడు అది పూర్తిగా వదిలేసుకున్నారు ఇక. అంటే ఈ పేర్లు ఉన్నాయి అంతే. అదే ఈ పేర్లు, అదొక రకమైన ఇది. అంతా ఫ్యామిలీ అంటే ఎంత తరచు కలుస్తుంటారు అన్ని కుటుంబాలు? వెకేషన్స్ ఉంటాయి అంటే యంగర్ జనరేషన్ వాళ్ళు కలుసుకుంటూ ఉంటారండి పిల్లలందరూ. మా అన్నయ్యలో మేము కలిసి. మీ అందములు 6 మేము 6 అండి. 3 అన్నయ్యలు పోయారండి. ముగ్గురు తెలిసిన పేరు. ఒక 3 ఉన్నాం. శివశక్తి దత్త గారు, మీరు, నేను, ఇంకో రామకృష్ణ గారు అండి. ఆయన అన్నయ్యనా? అన్నయ్య. అంటే మీరు లాస్టా? అవునండి.
మొత్తం 6 మెంబర్స్లో. సిస్టరు ఒకటే? పెద్ద ఆవిడండి, ఆవిడ పోయారండి. సిస్టర్ ఒకటేనా? అవును, ఒకరే. ఒక్క ఆవిడండి. అదే మీకు అంటే బాగా ఇన్నేళ్లలో అంటే 73 అంటే మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చి ఉంటారు? 85లో వచ్చామండి. 85. ఓకే, 30 years. అంతకుముందు వ్యవసాయం అవి ఇవి కాంట్రాక్ట్ సక్సెస్ఫుల్గా అన్నిట్లో సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్. అదే సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ అన్నిట్లో వేలు పెట్టి కట్ చేసుకుని సో ప్రస్థానం ఎక్కడో మొదలై ఎక్కడో అట్లా జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మీకు బాగా బాధ కలిగించిన సంఘటన ఏదైనా ఉందా? అంటే మనసు చివుకుమని అట్లా ఉంటుంది చూసారా? నేను చేసిన తప్పుడు పనులేనండి, అవే నన్ను ఎక్కువ బాధపడుతూ ఉంటాను. ఎవరి వల్ల వచ్చి నా బాధలు లేవండి. నా మనసు నాకు తెలుసు కదా, నేనే తప్పులు చేస్తాను, ఎప్పుడు చేస్తాను. దే విల్ బి హాంటింగ్ మీ కాన్స్టెంట్. ఎందుకు చేశాను అంత చేయకుండా ఉండవలసింది, ఆ మాట అనకుండా ఉండవలసింది. ఎలాంటి తప్పులు ఇవి? ఇంకా వాటిని బయటికి చెప్పుకునే అంత పరిపక్వత రాలేదండి. ఓకే, అంటే మీరు ఆపేయచ్చు, అది కాదు. ఎందుకంటే ఓహో ఈ తప్పు చేయకూడదని చూసేవాళ్ళు రేపు పొద్దు నేర్చుకోవడం కోసం. ఏం లేదండి, కృతజ్ఞత చూపించలేకపోవటం. మరి ఎవరు మంచి చేశారనుకోండి, అవసరానికి మంచి చేయలేదు అనుకోండి, తప్పే కదండి. తప్పే, అది చాలా తప్పు కదండి. మనిషిగా మనం అన్ఫిట్ చేయాలండి. అలాంటి ఎన్నో. సో అవి అండి అట్లాంటివి కొన్ని ఉన్నాయి. చాలు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు అనమాట. తిడతా ఉంటాయండి నన్ను, పొడుస్తూ ఉంటాయి లోపల, పొడుస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా అవకాశం వచ్చింది కనుక మళ్ళీ చేయాలని ఉంటుందండి. పే బ్యాక్ చేయొచ్చుగా. అంటే కొన్ని చోట్ల కుదరదండి, అవకాశం ఉండదండి. వాడు మంచి పొజిషన్లో అనుకోండి, మనం చేసేది ఏముంటుంది? అవును, అంతేగా, ఇక చేయడానికి ఏమి ఉండదు కదా. ఎక్సెప్ట్ కన్ఫెసింగ్ అండ్ రిపెంటింగ్ బిఫోర్ దెమ్. అతను చేయగలిగింది అది చేశారు పని చేస్తూ ఉంటాను. నాకు జీవితంలో నన్ను గైడ్ చేసిన వ్యక్తులు ఉంటారు చూడండి, వాళ్ళ తాలూకు బిఎస్ ప్రసాద్ గారు అని చెప్పారు, వైజాగ్ ఉంటారండి. ఆయన చూసి నేను ప్రభావితమైన మనుషుల్లో ఆయన ఒక ఆయన. అంటే ఇలా బతకాలని. అదే అదే. నెక్స్ట్ మా అబ్బాయి అండి, రాజమౌళి. హీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అలాట్ అండి త్రూ హిజ్ బిహేవియర్, అలాట్. ఏం నచ్చింది బాగా? రాజమౌళి శ్రద్ధ, కమిట్మెంట్, ఎవరిని హర్ట్ చేయకపోవటం, ఎవరిదో కోరుకోకపోవటం, తనతో పోయినా సరే పర్వాలేదు, పక్క వాళ్ళకి నష్టం రాకూడదు. ఓకే, అంటే ఎస్పెషల్లీ కమిట్మెంట్, ప్రొఫెషనల్ కమిట్మెంట్ టు ద ప్రొడ్యూసర్. మన సినిమా తీస్తున్నామంటే ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకురావాలి మనం. అవును, అతనికి మనం లాభాలు ఇవ్వాలి. దట్స్ అవర్ మారల్ డ్యూటీ. కరెక్ట్ అది. సో అందుకే అన్ని సక్సెస్లు వస్తున్నాయి ఆయనకి. ఆలోచన బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారే. దేవుడి దయండి, దేవుడి దయ. అదే జనరల్గా కూడా అంతే అంటుంటారు ఇప్పుడు. కానీ మీరు ఇంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన తర్వాత కూడా మీరు రాజమౌళిని అప్పుడప్పుడు తిడతారట్టుగా? లేదండి, ఇప్పుడు తిట్టలేదండి. ఫాదర్లు కాదు నేను చెప్పేది. తిట్టలేదండి ఎప్పుడు? తిట్టలేదండి, ఏదో ఒకసారి కొట్టాను అంతే. చిన్నప్పుడుదా? ఓకే, చిన్నప్పుడు సరే, అవి కొట్టించుకోపోయినా బాగోదు, కొట్టకపోయినా బాగోదు. కూర్చుని చెమలేస్తాడు, మీరు ఒకదాని ఇలాగా చదువుతున్నాడండి. అంటే 2-3 పిల్లడు, 2 ఏళ్ళు ఉంటాయి. చెమల్ని ఒక వెళ్తుంటే వారు ఒకదాన్ని చదువుతున్నాడండి. ఓ, చంపుతూ పోతున్నాడు. చిన్నపిల్లడు. అదే చిన్నపిల్లడు తెలియక పటేకులు కొట్టారండి. ఏడుస్తున్నాడు. ఎందుకు వస్తుంది? నొప్పి వచ్చింది అన్నాడు. మరి చెవన్ చంపితే ఆడికి నొప్పి వస్తుంది కదా. ఒకసారి కొట్టారు. సో సినిమాల్లో అది బహుశా చిన్నప్పటి నుంచి అది ఉన్నదేమో లోపల. ఆ తర్వాత మీరు కొట్టారు కనుక చంపటం ఆపేసి, తర్వాత సినిమాల్లో మాత్రం అట్లాంటి హింస పెడతా ఉంటారు. హింస రసం బాలిసైలో పెట్టేస్తూ ఉంటారు. అంటే కొన్ని ఏంటంటే చేయలేకపోయింది, ఫ్యాంటసీకి మిగులుతాయేమో. అంటే అది హింస కాదండి, అంటే ఊరికి విజువల్ హింస నేను చెప్పేది. హింస అంటే నేను కదా, రెండు ఉన్నాయండి. మనకి ఎప్పుడు ఒక ఫైట్ రావాలంటే ఎవడైతే మన హీరో, యాంటీ హీరో ఉంటారు కదండి. యాంటీ హీరో ఏదో తప్పు పని చేస్తే తప్ప హీరో అని కొడితే మనకు ఆనందం ఉందండి. అవును. లేకపోతే 1, 2, 3, 4 ఫైట్ లాగా ఉంటుంది, అంతేగా, ఎమోషన్ లేకుండా. అవును అవును. ఎమోషన్ బిల్డప్ చేయడం కోసం అవతలతో తప్పుడు పని చేయిస్తాం, అంతేలేండి. సో మీరు రైటర్ అన్నాక మామూలుగా ఏంటంటే మాకు వచ్చే దృశ్యం, ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో గ్లాసు. అందుకే అడిగారు సిగరెట్ కాల్సి వచ్చారు. చూసేవాడు కూడా బాగుంటుంది, రైటర్లా కనిపిస్తాడు కదా చెప్పని. అదే. సో ఉందా అలవాటు సిగరెట్? లేదండి. అలా చెప్పాను కదా, సిగరెట్ కాలుద్దామని చిన్నప్పుడు నా క్లాస్మేట్ మా క్రాంతి ఆడితే ఎక్కాల్సి చాలా స్టైల్. ఒళ్ళో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు. మీరు ఎక్కడ చదివారు అసలు?
నేను బీఎస్సీ చదివాను. బీఎస్సీ, ఓకే. అందులో చదువుతుంటే అలవాటు చేసుకుందాం అని చెప్పని సిగరెట్ కొని ఇలా కాల్చి ఆ తర్వాత 2000 ముక్కు దగ్గర వస్తే దారుణమైన వాస కొట్టింది. అలవాటు కాలేదండి. అలవాటు చేసుకుందాం అనుకుని చేసుకోలేకపోయింది. చేయలేకపోయినండి. బాగుంది ఇది కూడా ఎవరికి అందరూ వినాలి. సో అందుకని రైటర్కి ఉండాల్సిన లక్షణాలు లేవండి. మందు తాగేవాడిని. ఆడితే డాక్టర్ నాకు బతుకుతావా మందు మానేస్తావా ఏదో తెలుసుకోమన్నారా? అయిపోయింది, బతకాలనుకున్నా. ఎందుకంటే ఇవన్నీ రావాలి కదా ఇంకా. సో ఒకటి తర్వాత అట్లాగే ఇందాక చెప్పినట్టు కొంచెం మనసుని పొడి చేయి కొన్ని ఉన్నాయి. అట్లాగే మీకు మెమరబుల్గా ఏమన్నాయి అంటే తీపి జ్ఞాపకాలు అంటామే? పిల్లల సక్సెస్ అన్నీ బాగుంటాయండి. కిరణ్ సక్సెస్ ఆనందం, రాయమౌళి సక్సెస్ ఆనందం, శ్రీలాక్ సక్సెస్ అయితే ఆనందం. ఇవన్నీ తీపి జ్ఞాపకాలు. సో ఏమని ఫీల్ అవుతుంటారు మీరు మామూలుగా ఒంటరిగా ఉన్నప్పుడు? ఏదండి, రాజమౌళి సక్సెస్, కీరవాణి సక్సెస్, శ్రీలేఖ కానీ ఇట్లా పెద్ద ఉండవండి. ఫ్లీటింగ్ థింగ్స్ అంతేనండి. కదా నెక్స్ట్ కదా ఏం చేయాలి అంతేనండి. సో అంతే కాసేపే చాలా వచ్చినప్పుడు. ఇప్పుడు యాక్చువల్ మీరు పిలవకపోతే ఇంక పెద్ద ఉండదండి ఇదండి. బాహుబలిదండి అయిపోయిందండి. ఫస్ట్ కలెక్షన్స్ వచ్చేసింది, అయిపోయింది. ఫీలింగ్ నిన్న నుంచే స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఏంటి అనేది నిన్న నుంచే స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ దాని మీద రాయపూర్ కూర్చోబెట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, దినాలు పెంచుదాం, ఏం చేద్దాం, పార్ట్ 2. అవి కాక ఇంకేం చేస్తారు? ఇప్పుడు మీరు హిందీలోనో 2 సినిమాలు డైరెక్షన్ చేయకి ప్లాన్ చేసుకున్నారు. అవునండి. తెలుగులో ఒకటి. హిందీలో కూడా కథలు అడుగుతున్నారండి. ఫరా ఖాన్ కూడా కథ అడిగింది. కానీ మీరు డైరెక్షన్ చేస్తూ మళ్ళీ కథలు ఇవ్వగలరా? ఇస్తారు. అది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా నా బ్రెయిన్ అండి. అంతేనా? కంపార్ట్మెంట్లో ఉన్నాయి. కంపార్ట్మెంట్ డైరెక్షన్ చేస్తూ కూడా పక్కన కట్ డిస్కస్ చేయగలను. ఏ పని కా పని, ఏ పని కా పని, అసలు ఇబ్బంది లేదండి. దేవుడు ఇచ్చిన వరం ఉండదు. కానీ మీరు డైరెక్షన్లో కొన్ని లోపాలు నేను గుర్తించలేదు అని అనుకున్నారు కదా మీరు ఇందాక. వేరే వాళ్ళు గుర్తించాలని ఏం చెప్పారు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ గ్యాప్ తర్వాత టేకప్ చేయబోతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ అనేది కొంతమందికే తెలుసు, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసింది. సో ఇప్పుడు రాజమౌళి ఫాదర్ కూడా డైరెక్షన్ చేస్తున్నారు అన్నప్పుడు హిందీ, ముఖ్యంగా హిందీలో బజరంగి భాయిజాన్ తర్వాత మీ ఆ డైరెక్షన్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. ప్రిపేర్ అయి ఉన్నారా? అసలు పెట్టించుకోనండి. పెట్టుకుని సినిమా చేయలేమండి. అది బాగా చేస్తున్నాడా లేదు అంతే ఉంటుంది, అంతేనండి. ఓకే, అంటే పోటీ కూడా మీ ఇద్దరి మధ్య ఉంటుంది, తండ్రి కొడుకుల మధ్య ఉంటుంది. అదండి పోటీ అనుకోనండి. పోటీ అవుతుందండి. నేను సినిమా బాగా తీస్తాను. పోటీ మీ ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరు పోటీ పడతారని కాదు, జనం దృష్టిలో అనుకుంటా అనుకోనండి. అది కదా పబ్లిసిటీ మ్యాటర్ అవుతుందండి, ఆ రంగా హెల్ప్ అవుతుందండి, అంతే తప్ప. నాకు చిన్న మోయిట్ అంటే నాకు చాలా సరదా అండి. మనం వేరే టీవీ ఛానల్లో చెప్పానండి. ఏమని సెకండ్ హాఫ్ తాలూకు ఏమైనా చెప్తారంటే ఆ యాంకర్ తోటి, అమ్మా నీకు రహస్యం చెప్తాను, దయచేసి ఎవరికి చెప్పొద్దు, ప్రేక్షకులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎవరికి చెప్పొద్దు. పార్ట్ 2లో 3 ప్రభాస్లు ఉన్నారని, 2 రాణాలు ఉన్నారని, 2 అనుష్కలని ఎవరికి చెప్పొద్దని చెప్పాను. కాళ్ళ కొట్టి చూస్తూ ఉంటారు ఇక ఇదేంటా అని చెప్పి. సో ఈ ట్రిక్లు బాగానే ఉన్నాయి అనమాట. ఇది మాట్లాడుకోవటానికి మ్యాథ్ దొరుకుతుంది కదా. అదే మ్యాథ్ దొరుకుతుంది, అదే నేనేది ఆల్సిడన్ ఉండొచ్చు కూడా. అదే నాకు అర్థమైంది, ఇదంతా పార్ట్ ఆఫ్ ఇది స్ట్రాటజీ. అన్రీజనబుల్గా, అన్రియలిస్టిక్గా ఉంది అని ఏమైనా అనిపించిందా ఫస్ట్ పార్ట్ 1 చూసాక మీకు? అంటే ఇది ఇట్లా కాకుండా నెక్స్ట్ దాంట్లో కరెక్ట్ చేసుకుందామని? లేదండి, ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్. ఒకే ఏంటంటే అండి, ఆ బుల్ది ఇంకా సరిగ్గా చేయడానికి టైం చాలలేదండి. ఎవరో పాపం చైనా వాళ్ళని నమ్మి ఆయనకి ఇచ్చారండి, బాగా చేస్తారని చెప్పండి. గ్రాఫిక్స్ అండి ఇంకో 15 రోజులు ఉందని పంపించారండి. అలాంటి రిజల్ట్ తోటండి. సో దాన్ని మనసు పీకుతున్నా సరే ఇంకా బాగా చేయడానికి, దాని గురించి చార్జ్ చేయాలంటే ఇంకెన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయండి. సో మనసు రాజీ పడి అలాంటి చిన్నవి తప్పండి. అదే కరెక్టే మీరు చెప్పింది. అది ఒకటే దాంట్లో ఏంటంటే ఇంకా దాన్ని ప్రెషర్ అండి, టైం ప్రెషర్. యాక్చువల్గా దాన్ని ఇంకా ఎక్కువ ప్రజెంట్ చేయొచ్చు. అవును, అంటే ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. రైట్, అది ఇంకేం లేదు, టైం ప్రెషర్ వల్ల ఇక చేయలేకపోయారు. తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగే. ఆఫ్టర్
అచీవింగ్ సో మెనీ సక్సెస్, మీకు మిగిలిన ఉన్న అచీవ్మెంట్ ఏంటి? మీరంటే ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఆట గోల్స్ ఏమి లేవండి. బతికినంత కాలం ఈ వేళ కన్నా రేపు, రేపటి కన్నా ఎల్లుండి ఇంకొంచెం మంచి మనిషిగా మారాలి, తప్పులు ఇంకొంచెం తక్కువ చేయాలి, ఇంకొంచెం మంచి పనులు ఎక్కువ చేయాలి, అంతేనండి. సో తప్పులు చేస్తున్నారా? చేయకుండా ఎందుకుంటామండి. రెండు రకాల తప్పులు, ఒకటి సమాజానికి నష్టం చేసే తప్పులు, రెండు కుటుంబానికి మాత్రమే పరిమితం అయ్యాయి. కాదండి, సమాజానికి చెడు చేయడం వేరండి, సమాజం దృష్టిలో తప్పు అనిపించుకోవడం వేరండి. అవును, ఇప్పుడు నేను తాగాను అనుకోండి, సమాజంలో తప్పు అనుకుంటాను, ఇండివిజువల్ అఫైర్. మీరేం చెడు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. అలానే ఇండివిజువల్ లైఫ్ గురించి సమాజానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటూ ఉండొచ్చు అండి, అది వేరు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. సో పర్ఫెక్ట్ మ్యాన్ గా మారటమే మీకు ఉన్న మిగిలిన అది ప్రస్థానం అంతేనండి, దానికి ఎండ్ అంటూ ఉండదండి. ఈ రోజు కన్నా రేపు, రేపు కన్నా ఎల్లుండి లెట్ మీ బెటర్ మ్యాన్. బట్ నా దృష్టిలో ఇప్పుడు బాగానే ఉన్నారుగా. మీకు తెలియదు చాలా ఉండొచ్చు కదండి. ఉండొచ్చు, దానికే ఉంది, అది ఉంటుంది. విజేంద్ర ప్రసాద్ తోటి పలానా ఈ నష్టం జరిగింది, నష్టం ఎవరికైనా రాలా మరి కదా? లేదు, నాకు తెలిసి చేయలేదు. సో లోపల ఏదైనా ఉంటే కనుక అది మీ కుటుంబానికి సంబంధించింది, మీ వ్యక్తిగతం ఉంది, అంతే. ఓకే, ఫైన్. సో మీరు అలా పరిణతి చెందుతూ మరింత మంచి కథలో ఇంకొక విషయం నాకు షేర్ చేసుకోవాలి. చెప్పండి. బాహుబలి కథ రాసేటప్పుడు, కథ రాస్తున్న ఫస్ట్ స్టేజెస్ రోజు సడన్గా వితౌట్ ఎనీథింగ్ అన్నాడు, ఇది ఎందుకు తీస్తామో తెలుసా అండి? రాజమౌళి. ఎందుకు తీయటండి, నీకు ఇష్టం కాదు తీస్తాం. కాదండి, నా జీవిత ఆశయం మహాభారతం తెరకెక్కించాలని. ఓకే, ఇది ట్రయల్ అండి, ఇది సక్సెస్ అయితే అది కూడా సక్సెస్ అవుతాను అన్నప్పుడు ఒకసారి మనసులో ఒక ఉద్విగ్న తరంగం లేచిందండి. అలాగండి ఒకసారి వివేకానంద స్వామి జ్ఞాపకం వచ్చారండి. 1898లో ఎప్పుడు ఆయన చికాగోకి వెళ్ళి అవును మన భారతదేశం, మన సంస్కృతి, మన వేదాలు దీని గురించి చెప్పాడండి. అవును, మళ్ళీ అలాంటి అవకాశం నా కొడుకు రాబోతుందని, దాంట్లో వాడు సక్సెస్ కావాలని మనసారా దేవుడికి దండం పెట్టుకున్నానండి. ఓకే, ఏదో రోజు అవుతాడు, జరుగుద్దని, సక్సెస్ఫుల్ అవుతాడని అవ్వాలని కూడా కోరుకున్నాం. మహాభారతం తెరకెక్కిస్తాడు. మన అపూర్ణ ఎవరికి లేని సంపద ఉందో మనకండి, ఆ భారతం లేదండి. అవును, అది సర్వకాల సర్వావస్థలకే వర్తించేది. అన్ని ప్రపంచం అందరికీ ఎంత గొప్ప సంపద ఉందో ఆ భారతదేశంలో అనే యొక్క క్యారెక్టర్ అటువంటి. బట్ ఒక్కటి ఇక్కడ నాకు చిన్న సందేహం, అలాంటి ఆ క్యారెక్టర్ని పోషించగలిగే ఫేసులు కానీ ఆ మనుషులు ఉన్నారంటారా అందరూ? అంటే మన మనసు దాన్ని సరిపెట్టేసుకుంటుందండి. మనం ఇప్పుడండి రాజీ పడతా ఉంటాం కదండి. మాయాబజార్ చూసామండి, అంటే కృష్ణుడు అలాగే ఉంటాడు రామారావు గారి లాగా, వాటి నటన ద్వారా కృష్ణుడు అంటే ఎలాగ ఉంటాడేమో అనిపించాడు, ఆయన అనిపించారు. అంటే ఆ దేవుడు పట్టుకొస్తాడండి ఎవడొకడు ఆ టైం కండి. ఓకే, జరుగుద్ది అంతే అండి, అది మనం చెయ్యక్కర్లేదు అంతేలేండి. ఇప్పుడు యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ పోషించలా, యముడిగా చేసినప్పటికీ బ్రహ్మాండంగా నప్పింది కదా అది చెప్పాను కదండి. ఆ లేచినటువంటి ఆ ఉద్విగ్నత అలా ఉందండి అది. సో డెఫినెట్గా మీ కోరిక కాదు, ఆయన అట్లాంటి దృశ్యకావ్యం, మరొక దృశ్యకావ్యం ఆయన దగ్గర నుంచి వస్తుందంటే జనం కూడా చాలా. అండి మీరు మనసులో బాధ అన్నది చూసారండి, అది కూడా చెప్తానండి. ఒకసారి నేను చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే సొద్దాల అశోక్ తేజ గారు కనిపించాను. అయితే ఫస్ట్ పరిచయం ఆయనతో కనిపించి వాళ్ళ ఫాదర్ హనుమంత్ గారి గురించి చెప్పారండి. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ అంటే నల్గొండ 2,000 మంది మీటింగ్ పెట్టుకుంటే 100 మంది రజాకర్ల మీద పడితే 2,000 మంది పారిపోతూ ఉంటే ఎవరో ఒక ఆవిడ ముసలాడు చూస్తారంటే దెబ్బకి అయ్యాయి అంటే దాంట్లోంచి ఆయన ఊపి వచ్చి పాట పడి తిరబడి చితక్కొట్టారండి. ఎంత బాగుంది నా రాజన్ సినిమాకి, అది నాకు బీజం అండి. ఆ తర్వాత నేను ఈ తెలంగాణ తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చేంత చాలా ఊడి తిరిగానండి. కింద ఊడి తిరిగి దాంట్లో నిజామాబాద్ వెళ్ళానండి. అక్కడ దాంట్లో ఆయన రాసుకున్నారు నా తెలంగాణ కోటి రత్నాలు అని చెప్పిన గోడ మీద చెక్కారండి. అవును, అదే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఓంకారం చుట్టుకున్నాను నేను. ఎంత గొప్ప చరిత్ర దాంట్లో నేను చూశానండి. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు వాళ్ళ పుస్తకాలు అవి చదివి సామాన్యమైన చరిత్ర కాదని తెలంగాణ రైతాంగ పోరాటం అనేదండి. ఎంత గొప్ప చరిత్రదే, ఎవడో ఎందుకు పట్టించుకోవట్లేదు, దాని మీద ఎందుకు క్లాసులు తీసుకోవట్లేదు, ఎందుకు సినిమా తీయట్లేదు. నా మొత్తం ప్రతి తెలంగాణ వ్యక్తి, తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి మీద నాకు కోపం ఉందండి. అంటే ఇంత గొప్ప చరిత్ర ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎవరిని కొన్నాడితే ఎవరిని పెద్దోళ్ళు చెప్పేవారు అంటే జరుగుతుంది అన్నారు తప్ప అవేర్నెస్ లేదండి. అవును, అంటే ఇక్కడ జరిగిన కొన్ని నేపథ్యం వల్ల ఏంటంటే ఆ శక్తి కూడా లేదు, అవేర్నెస్సే కాదు, ఆ శక్తి కూడా లేదు. ఎంత బాధ వచ్చేస్తుందండి, ఆడివీడి చెప్తారేంటి. అవును, ఎంతమంది ఫైట్ చేస్తారు, ఎట్లాంటి గొప్ప మామూలు కూడా అసువుగా పాడేయగలరు. అవునండి,
అది చెప్తాను. ఆ తర్వాత అండి మెడ్రాస్లో ఉన్నప్పుడు నారాయణమూర్తి గారి సినిమాల పాటలు అప్పుడు వినపడమండి, రెగ్యులర్గా ఉన్నాయి. ఆ కవి చూస్తే ఎవరు సమ తిన్న పేర్లుగా నారాయణ గారు, మన ఎవరు కాదు, వేటూరు గారు ఎవరు కాదండి. అవును, ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడు నాకు అర్థమైందండి, ఆకలిలోంచి పోరాటంలోంచి వచ్చే రియాక్షన్ అండి అది. అంతే, కరెక్ట్. పాట రాయాలి కదండి, రాయాలని కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తరతరాలుగా పాటల్లో పడిన కష్టంలో వచ్చినటువంటి అసంకల్పితంగా వచ్చేస్తుంది అది. ప్లస్ ఇంకొకటి చూశానండి, ఆంధ్ర ఏరియాలో ఎవరైనా వెళ్తే, ఎవరు బాబు నువ్వు, ఎవరి తాలూకమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే ముందు వాడి తాలూకు సోషల్ స్టేటస్ అవును చూసి ఆ తర్వాత గౌరవం ఇవ్వాలి లేదా డిసైడ్ చేస్తాను. బట్ తెలంగాణలో నేను చూసానండి, అవును, ఆ టైంకి వెళ్తే బిడ్డ చాయ్ తాగుతావా, భోజనం చేస్తావా అంటారు తప్ప ఇంత బోధేం రాదంటారు. సోషల్ స్టేటస్ పట్టించుకోలేదండి. అవును, సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఒకటే రకంగా ఉంటుంది, ఎక్సెప్ట్ ఒక 1% వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ సోషల్ స్టేటస్ ఒకటేనండి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అసలు ముందు సోషల్ స్టేటస్ పట్టించుకోరండి. అదే పట్టించుకోవడానికి రీజన్ అది, ఎందుకంటే మీరు నేను ఇద్దరు ఆకలితో ఉన్న వాళ్ళమే. అవునండి, ఉన్నదేదో ఇంత పంచుకుందాం అనుకునే మనస్తత్వం వచ్చేసింది దాంట్లో. చాలా చాలా గొప్ప. దాన్ని ఏమైనా మీరు తెరకెక్కించే ఆలోచన ఉందా? ఏదండి? తెలంగాణ చరిత్ర ఉందండి. నిజంగా దేవుడి దయ తెలిస్తే నాకు ఎన్నో గొప్ప సినిమాలు తీయచ్చండి. నాకు రాజంతో నాకు తృప్తి రాలేదండి. అది సాధ్యం, ఎవరన్నా ముందుకు వస్తారో తెలియదు కానీ నాకు చేయాలని ఉందండి నాకు. ఓకే, గుడ్. సో మీరు తెలంగాణకు సంబంధించిన చరిత్రని, మీరు మహాభారతాన్ని రాజమౌళి తెరకెక్కించి విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ.